హై స్టూడెంట్స్, ఎంసెట్ ఎగ్జామ్ డేట్ దగ్గరకు వచ్చేసింది. సో ఈ టైంలో చాలా తక్కువ టైం అనేది మనకుంది. ఇది చాలా పీక్ అవర్. ఈ టైంలో ప్రతి ఒక్క నిమిషాన్ని కూడా చాలా ప్రొడక్టివ్గా మనం ఉపయోగించుకోవాలన్నమాట. సో ఈ వీడియోలో నేను మీకు మినిమం అమౌంట్ ఆఫ్ టైంలో బయాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ, అంటే బాటనీలోను జువాలజీలోను చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా సింపుల్ ట్రిక్స్తో మనం చక్కగా గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ క్లియర్ చేసే విధంగా నేను ఒక సిరీస్ని లాంచ్ చేస్తున్నాను. అందులోనే ఇది ఫస్ట్ అనమాట. సో ఈ వీడియోలో మనకు జువాలజీలో హ్యూమన్ ఫిజియాలజీకి హైయెస్ట్ వెయిటేజ్ ఉందనేసి తెలుసు. ఇందులో 20 నుంచి 22 మార్క్స్ అనేవి మనకు స్కోర్ అవుతాయి. సో ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద చాలా సింపుల్ ట్రిక్స్ నేను ప్రతి ఒక్క వీడియోలోనూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సింపుల్ ట్రిక్స్ని మీరు ఈజీగా మెమరైజ్ చేయొచ్చు, తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ గుర్తుపెట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైం హార్డ్గా ఫీల్ అవ్వరు, ఎందుకంటే బయాలజీలో టర్మినాలజీని చాలా కష్టంగా డిఫికల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు, కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ని క్లియర్ చేస్తూ క్లియర్ కాన్సెప్ట్తో సింపుల్ ట్రిక్స్తో ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ఈ సిరీస్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో తప్పకుండా వీడియోని కంప్లీట్గా చూడండి. చూసిన తర్వాత ఈ ట్రిక్స్ని ఒకసారి 2-3 సార్లు మెమరైజ్ చేశారంటే మీకు ఈ వీడియో నుంచి బెస్ట్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు అనమాట. ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్లో తీసుకున్నట్లయితే మనకు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అంటే ఫస్ట్ బ్లడ్ గ్రూపింగ్, RH ఫ్యాక్టరు, క్లాటింగు, బీపీ, బ్లడ్ ప్రెషర్స్, వాల్వ్స్ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. క్లాటింగ్లో అయితే 13 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ ఫ్యాక్టర్స్ అన్ని మెమరైజ్ చేయడం చాలా కష్టం. ఇక్కడ నేను మీకు వీడియోని కంప్లీట్గా చూడండి. ఈ వీడియోలో మొత్తం బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్లో ఉండేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అంతా కూడా మీకు అర్థమయ్యే విధంగా డిస్కస్ చేస్తాము. ఫస్ట్ వన్, బ్లడ్ గ్రూప్స్. బ్లడ్ గ్రూప్స్ అంటే ఫస్ట్ మనకు మల్టిపుల్ అల్లెల్స్ అనేది వస్తుంది. సో జనరల్గా హ్యూమన్ బీయింగ్స్ బ్లడ్ గ్రూప్ అనేది ABO జీన్ కంట్రోల్లో ఉంటుందన్నమాట. ఏబీ 3 అల్లెల్స్ ఉంటాయి. ఏంటి అల్లెల్స్ అంటే A, B అండ్ దెన్ O. అల్లెల్స్ అంటే ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఆఫ్ ద జీన్స్. ఈ ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఆఫ్ ద జీన్లో A అనేది ఒక విధమైనటువంటి జీన్ కోడ్ చేసినప్పుడు వస్తుంది బ్లడ్ గ్రూపు, B అనే బ్లడ్ గ్రూపు ఒక జీన్ కోడ్ చేసినప్పుడు వస్తుంది, O అనేది ఒక జీన్ కోడ్ చేసినప్పుడు వస్తుంది అనమాట. జనరల్గా A అనేటువంటి బ్లడ్ గ్రూప్ని కోడ్ చేసేటువంటి జీన్ ఏంటి అంటే IA అనేటువంటి జీన్ అనమాట. సో B అనే బ్లడ్ గ్రూప్ని కోడ్ చేసేటువంటి జీన్ ఏది అంటే IB అనేటువంటి జీన్ అనమాట. సో అండ్ దెన్ O అనేది ఒక రెసివ్ క్యారెక్టరు. దీనికి ఏ విధమైనటువంటి యాంటీజన్ ఉండదు, జస్ట్ I అనేటువంటి దాంతో మనం రిప్రజెంట్ చేస్తాం. సో ఇవి దేంతో కలిసినప్పుడు ఏ బ్లడ్ గ్రూప్స్ వస్తుంది అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ బ్లడ్ గ్రూప్ మనం తీసుకున్నట్లయితే A అనే బ్లడ్ గ్రూప్. A అనేటువంటి బ్లడ్ గ్రూప్ ఎప్పుడు మనకు వస్తుంది? జీనోటైప్ IA అన్న ఉండొచ్చు, IA అన్న ఉండొచ్చు. ఎందుకు I అని చెప్తామంటే ఇక్కడ I అనేది రెసివ్ జీన్. AB ఈ రెండు కూడా ఏంటి? ఈ రెండు కూడా డామినెంట్ వన్స్ అనమాట. సో A అనే బ్లడ్ గ్రూప్ ఎప్పుడు ఎక్స్ప్రెస్ అవుతుంది? IA కానీ I కానీ ఉన్నప్పుడు ఎక్స్ప్రెస్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే A అనే బ్లడ్ గ్రూప్లో ఉండేటువంటి యాంటీజన్ A ఉంటుంది, యాంటీబాడీ B ఉంటుంది. సో బ్లడ్ గ్రూప్లో మనకు చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, యాంటీజన్ యాంటీబాడీ అనేసి. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, బ్లడ్ గ్రూప్ని ఎప్పుడు మనము యాంటీజన్ అనేసి గుర్తుపెట్టుకోండి. అంటే సేమ్ యాంటీజన్ ఉంటుంది. ఏ బ్లడ్ గ్రూప్లో ఏ యాంటీజన్ ఉంటుంది, B బ్లడ్ గ్రూప్లో B అనేటువంటి యాంటీజన్ ఉంటుంది, O బ్లడ్ గ్రూప్లో యాంటీజన్ అనేది ఉండదు. సో తర్వాత యాంటీబాడీస్ ఏముంటాయి? ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఉంటాయి. Aకి B ఉంటుంది, Bకి A ఉంటుంది. కాకపోతే మనం రాసేటప్పుడు యాంటీబాడీ అని రాస్తాం. ఇక్కడ చూడండి, A అనేటువంటి బ్లడ్ గ్రూప్లో యాంటీజెన్ వచ్చేసి A ఉంటుంది, యాంటీబాడీ వచ్చి B ఉంటుంది. B అనే బ్లడ్ గ్రూప్లో జీనోటైపిక్ ఫీచర్ ఎలా ఉంటుంది? IB ఉంటుంది, లేదా IBI అన్న ఉంటుంది. యాంటీజెన్ ఏముంటుంది? B ఉంటుంది. యాంటీబాడీ ఏముంటుంది? యాంటీ-A ఉంటుంది. AB బ్లడ్ గ్రూప్ అంటే ఈ రెండు కూడా డామినెంట్ ఉంటాయి. రెండు డామినెన్స్ ఉన్నప్పుడు కోడామినెన్స్ కనిపిస్తుంది. అంటే ఒక జీన్ హాఫ్ ఎక్స్ప్రెస్ అవుతుంది, ఇంకొక జీన్ హాఫ్ ఎక్స్ప్రెస్ అవుతుంది. అందువల్ల ఆ బ్లడ్ గ్రూప్ ఏమొస్తుంది? రెండు కంబైన్డ్గా వస్తుంది, AB బ్లడ్ గ్రూప్ వస్తుంది. ఇక్కడ యాంటీజెన్ ఏముంటుంది? చాలా ఇంపార్టెంట్ చూడండి, యాంటీజెన్ AB రెండు ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనకు యాంటీబాడీస్ అనేవి ఉండవు. సో ఏ బ్లడ్ గ్రూప్లో యాంటీబాడీస్ అనేవి ఉండదు. ఇది చాలా సిగ్నిఫికెంట్ అనమాట. ఎప్పుడైతే యాంటీబాడీస్ ఉండవో అందువల్ల వీళ్ళు ఎవరి నుంచి అయినా కూడా బ్లడ్ని రిసీవ్ చేసుకోగలరు. కాబట్టి వీళ్ళని యూనివర్సల్ యాక్సెప్టార్స్ అనేసి అంటాం. O అనేటువంటి బ్లడ్ గ్రూప్ ఏమొస్తుంది? దీని యొక్క జీనోటైప్ I ఉంటుంది.
దీంట్లో యాంటీజెన్స్ అనేవి ఉండదు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్. దీంట్లో యాంటీజెన్ లేకపోవడం వల్ల ఈ బ్లడ్ గ్రూప్ని ఎవరికన్నా ఇవ్వచ్చు, యూనివర్సల్ డోనార్ అనేసి అంటామన్నమాట. సో ఇక్కడ యాంటీబాడీస్ ఏముంటాయి, యాంటీబాడీస్ 2 ఉంటాయి. ఏంటవి? యాంటీ ఏ ఉంటుంది, యాంటీ బి ఉంటుంది. సో దట్స్ ఆల్ అబౌట్ ద బ్లడ్ గ్రూప్. మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఏ బ్లడ్ గ్రూప్ ఎప్పుడు వస్తుంది, ఏఏ కానీ ఏఐ కానీ ఉన్నప్పుడు వస్తుంది. బి బ్లడ్ గ్రూప్ ఎప్పుడు వస్తుంది, బీబీ కానీ బిఐ కానీ ఉన్నప్పుడు వస్తుంది. ఏబి అనేది మనకు కోడామినెంట్ కాబట్టి ఇందులో ఐఏ ఐబి 2 ఉంటాయన్నమాట. వస్తుంది ఐ ఉన్నప్పుడు వస్తుంది. సో సింపుల్ బ్లడ్ గ్రూపింగ్ అంటే ఏముంటుంది, బ్లడ్ గ్రూపింగ్లో ఏఏ కానీ ఏఐ కానీ ఉన్నప్పుడు ఏ వస్తుంది, బీబీ కానీ బిఐ కానీ ఉన్నప్పుడు బి వస్తుంది. ఏబి అనేది 2 ఎక్స్ప్రెస్ అయినప్పుడు వస్తుంది. ఐ అనేది మాత్రమే ఉన్నప్పుడు మనకు ఓ బ్లడ్ గ్రూప్ అనేది ఉంటుంది. ఏ రకమైనటువంటి బ్లడ్ గ్రూప్కి ఆ రకమైనటువంటి సేమ్ యాంటీజెన్ ఉంటుంది, కానీ డిఫరెంట్, ఎగ్జాక్ట్గా డిఫరెంట్ యాంటీబాడీ ఉంటుంది. యాంటీబాడీస్ లేనటువంటి బ్లడ్ గ్రూప్ ఏంటి, ఏబి బ్లడ్ గ్రూపు. యాంటీజెన్స్ లేనటువంటి బ్లడ్ గ్రూప్ ఏంటి, ఓ బ్లడ్ గ్రూపు. కాబట్టి ఏబి బ్లడ్ గ్రూప్ ఏమవుతుంది, యూనివర్సల్ యాక్సెప్టర్ అవుతుంది. ఓ బ్లడ్ గ్రూప్ ఏమవుతుంది, యూనివర్సల్ డోనార్ అవుతుంది. ఇవి సింపుల్ పాయింట్స్ అన్నమాట. వీటిని చక్కగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కంపాటబిలిటీ మ్యాట్రిక్స్. కంపాటబిలిటీ ఎవరి బ్లడ్ గ్రూప్ ఎవరికి మ్యాచ్ అవుతుంది అనేది. సో మనం ఇందాక చెప్పుకున్నాం, ఓ అనే అతను యూనివర్సల్ డోనార్. యూనివర్సల్ డోనార్ అంటే ఈ బ్లడ్ గ్రూపు ప్రతి ఒక్కరికి మ్యాచ్ అవుతుంది. అండ్ దెన్ ఏబి బ్లడ్ గ్రూపు యూనివర్సల్ యాక్సెప్టర్. యూనివర్సల్ యాక్సెప్టర్ లేదా రిసీవర్ అంటే వీళ్ళు ఎవరి దగ్గరన్నా కూడా తీసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరికి కూడా మనము ఓ బ్లడ్ గ్రూప్ అనేది ఇవ్వచ్చు. సో ఏ బ్లడ్ గ్రూప్ వ్యక్తికి ఎవరికి ఇవ్వచ్చు, ఏదైనా ఒక యాక్సిడెంట్ కానీ ఇంజరీ కానీ జరిగిందంటే ఆ వ్యక్తికి ఏ బ్లడ్ గ్రూప్ ఉందనుకోండి, వాళ్ళు ఏ నుంచి తీసుకోగలరు, ఓ నుంచి తీసుకోగలరు. బి వ్యక్తి బి నుంచి తీసుకోగలరు, ఓ నుంచి తీసుకోగలరు. ఏబి వ్యక్తి అందరి దగ్గర నుంచి తీసుకోగలరు. ఏ నుంచి తీసుకోగలరు, బి నుంచి, ఏబి నుంచి, ఓ నుంచి, అందరి దగ్గర నుంచి తీసుకోగలరు. మరి ఓ బ్లడ్ గ్రూప్ వ్యక్తికి ఇంజరీ జరిగింది అంటే వీళ్ళు ఓ నుంచి మాత్రమే తీసుకోగలరు. సో ఇక్కడ మనకి ట్రిక్ ఏంటి, ఓ ఈజ్ ద యూనివర్సల్ డోనార్, ఏబి ఈజ్ ద యూనివర్సల్ యాక్సెప్టర్. సో ఓ గివ్స్ టు ఆల్, ఏబి రిసీవ్స్ ఫ్రమ్ ఆల్. ఓ గివ్స్ టు ఆల్, ఏబి రిసీవ్స్ ఫ్రమ్ ఆల్. ఓ గివ్స్ టు ఆల్, ఏబి రిసీవ్స్ ఫ్రమ్ ఆల్. ఈ ట్రిక్ని ఒక 2-3 టైమ్స్ ఈ వీడియోను పాజ్ చేసి మీరు మెమరైజ్ చేయండి. 2-3 టైమ్స్ రిపీట్ చేయండి. రిపీట్ చేశారంటే ఇమ్మీడియట్గా మీకు గుర్తుండిపోతుంది. సో బ్లడ్ గ్రూప్స్ కనుక్కున్నాం. బ్లడ్ గ్రూప్స్లో ఏముంటుంది, ఏఏఐ ఫర్ ఏ, బీబీబీఐ ఫర్ బి, ఏబి ఫర్ బోత్ ఏ అండ్ బి 2 ఉంటాయి. ఓ బ్లడ్ గ్రూప్ ఏముంటుంది, ఐ ఉంటుంది అనమాట. దట్సబిలిటీ చూసినట్లయితే ఓ గివ్స్ టు ఆల్, ఏబి రిసీవ్స్ ఫ్రమ్ ఆల్, అంతే అనమాట. నెక్స్ట్ ఆర్హెచ్ ఫ్యాక్టర్. ఆర్హెచ్ ఇన్కంపాటబిలిటీ అంటే ఏంటి, ఆర్హెచ్ ఒక ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉండేటువంటి మేలు ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉండేటువంటి ఫిమేల్ని మ్యారీ చేసుకున్నారు. ఓ పాజిటివ్ పర్సన్ ఓ నెగిటివ్ ఫిమేల్ని మ్యారీ చేసుకున్నారు. మ్యారీ చేసుకున్నప్పుడు యాక్చువల్గా ఓ పాజిటివ్ పర్సన్లో ఏముంటుంది, ఆర్హెచ్ యాంటీజెన్ ఉంటుంది. ఓ నెగిటివ్ పర్సన్లో ఏముంటుంది, ఆర్హెచ్ యాంటీజెన్ అనేది ఉండదు. సో వీళ్ళిద్దరికి మ్యారేజ్ చేసుకున్నప్పుడు వాళ్ళకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు పుట్టబోయేటువంటి ఫస్ట్ బేబీ ఆర్హెచ్ పాజిటివ్ అనుకోండి, అంటే ఓ పాజిటివ్ అనుకోండి. అప్పుడు ఆ ప్రెగ్నెన్సీ టైంలో ఏం జరుగుతుంది అంటే, డెలివరీ టైం కానీ లేదంటే ఏమైనా ఇంజరీ జరిగినప్పుడు ఈ ఆర్హెచ్ యాంటీజెన్స్ ప్లాజెంటా రప్షన్ అయినప్పుడు మదర్లోకి వెళ్తాయి. ఎప్పుడైతే మదర్ లోపలికి వెళ్తాయో ఫస్ట్ బేబీకి ఏం ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ బేబీ డెలివరీ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. కాకపోతే ఈ యాంటీజెన్స్ వెళ్ళడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్, మదర్ యొక్క ఇమ్యూన్ సిస్టము సెన్సిటైజ్ అవుతుంది అంటే ఆ యాంటీజెన్స్ని రికగ్నైజ్ చేసి దానికి అగైనెస్ట్గా యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. వీళ్ళని ఏమంటాము, ఈ మదర్ని సెన్సిటైజ్డ్ మదర్ అనేసి అంటాం. సో వీళ్ళ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ సెన్సిటైజ్ అవుతుంది. ఈ సెన్సిటైజ్ మదర్కి ఫస్ట్ బేబీకి ఏం ప్రాబ్లం లేదు. వేరేజ్ ఇన్ ద సెకండ్ బేబీ కూడా ఓ పాజిటివ్ బేబీ అనుకోండి,
ఓ పాజిటివ్ బేబీ అనుకోండి. ఇక్కడ మనకు ఆల్రెడీ యాంటీజెన్స్కి అగైనెస్ట్గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయినాయా, యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి మదర్ మెమరీలో స్టోర్ అయి ఉంటాయి. ఎప్పుడైతే స్టోర్ అయి ఉంటాయో ఆ మదర్ని సెన్సిటైజ్డ్ మదర్ అంటాం, సెన్సిటైజ్డ్ మదర్ అనేసి అంటాం. ఇప్పుడు సెకండ్ బేబీ కూడా మనకు ఓ పాజిటివ్ వచ్చినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది, ఈ యాంటీబాడీసు RH యాంటీబాడీస్ ప్లాజెంటాని దాటి ఈ బేబీ మీద అటాక్ చేసి సివియర్ అనీమియా కాజ్ చేస్తాయి, లేదంటే ఇంకా సివియర్ ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తాయి, కాంప్లికేషన్స్ని క్రియేట్ చేస్తాయి. అప్పుడు సెకండ్ బేబీ డెలివరీ అయ్యేటువంటి ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. ఈ ఇన్కంపాటబిలిటీ, బ్లడ్ గ్రూప్ యొక్క ఇన్కంపాటబిలిటీని మనం ఏమంటాము, RH కాంప్లికేషన్ అంటాము, లేదా ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫైటాల్సిస్ అనేసి చెప్తామన్నమాట. ఈ కాంప్లికేషన్ ఎప్పుడు వస్తుంది, మేల్ వచ్చేసి ఓ పాజిటివ్, ఫీమేల్ వచ్చేసి ఓ నెగిటివ్ అయినప్పుడు వస్తుందన్నమాట. సో దీన్ని మనం ఒక సింపుల్ ట్రిక్తో గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ ట్రిక్ అంటే నెగిటివ్ మామ్ అండ్ దెన్ పాజిటివ్ బేబీ. సో నెగిటివ్ మామ్ పాజిటివ్ బేబీ, నెగిటివ్ మామ్ పాజిటివ్ బేబీ, నెగిటివ్ మామ్ పాజిటివ్ బేబీ, నెగిటివ్ మామ్ పాజిటివ్ బేబీ. ఎప్పుడు రిస్క్ వస్తుంది, ఫస్ట్ బేబీకి ఏ విధమైనటువంటి రిస్క్ ఉండదు. రిస్క్ అంతా ఎక్కడ ఉంటుంది, సెకండ్ బేబీలో వస్తుంది. సో నెగిటివ్ మామ్ పాజిటివ్ బేబీ, సెకండ్ బేబీ ఈజ్ ద రిస్క్. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మదర్ అనేది సెన్సిటైజేషన్ జరుగుతుంది. ఇది కూడా అడుగుతారు మనకు, స్టేట్మెంట్స్ అడుగుతూ ఉంటారు. స్టేట్మెంట్స్లో బేబీ ఈజ్ ప్రోన్ టు ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫైటాల్సిస్ అనేసి స్టేట్మెంట్ అడుగుతూ ఉంటారు. అప్పుడు ఆ స్టేట్మెంట్ కరెక్టా లేదా అనేది మనము థింక్ చేయాలి, అంటే మనకి కాన్సెప్ట్ అనేది తెలియాలన్నమాట. సో RH ఇన్కంపాటబిలిటీ లేదా ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫైటాల్సిస్ అంటే ఏమి, నెగిటివ్ మామ్, RH నెగిటివ్ మాము RH పాజిటివ్ ఫాదర్ని మ్యారేజ్ చేసుకున్నప్పుడు అక్కడ పుట్టేటువంటి బేబీ RH పాజిటివ్ అయితే సెకండ్ బేబీలో ప్రాబ్లం అనేది వస్తుంది. ఫస్ట్ బేబీలో ఏ విధమైనటువంటి ప్రాబ్లం ఉండదు. సో సింపుల్ ట్రిక్, RH నెగిటివ్ మామ్ పాజిటివ్ బేబీ, RH నెగిటివ్ మామ్ పాజిటివ్ బేబీ, రిస్క్ ఇన్ ద సెకండ్ బేబీ, రిస్క్ ఇన్ ద సెకండ్ బేబీ. సో ఇది ట్రిక్ అనమాట. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే డబుల్ సర్క్యులేషన్. సో హ్యూమన్ బీయింగ్స్లో మనకు 4 ఛాంబర్ హార్ట్ ఉంటుంది. సర్క్యులేషన్ అనేది డబుల్ సర్క్యులేషన్ ప్లస్ హ్యూమన్ బీయింగ్స్లో బాడీలో అంతా కూడా సర్క్యులేషన్ అంతా కూడా క్లోజ్డ్ సర్క్యులేషన్ అంటే బ్లడ్ ఎక్కడా కూడా బయట ఎక్స్పోజ్ అవ్వదు. బ్లడ్ అనేది ఎప్పుడు బ్లడ్ వెజల్స్లో ఫ్లో అవుతూ ఉంటుంది. కాకపోతే బ్లడ్ వెజల్స్లో ఫ్లో అవుతున్నప్పుడు ఆక్సిజనేటెడ్ బ్లడ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్తో ఎక్కడా కూడా మిక్స్ అవ్వదు. ఎందువల్ల, ఆక్సిజనేటెడ్ బ్లడ్ యొక్క సర్క్యులేషన్ సపరేట్గా ఉంటుంది, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ యొక్క సర్క్యులేషన్ అనేది సపరేట్గా ఉంటుంది. ఇలాంటి సర్క్యులేషన్నే మనం డబుల్ సర్క్యులేషన్ అనేసి చెప్తాము. మరి ఆక్సిజనేటెడ్ బ్లడ్ వెళ్ళేటువంటి సర్క్యులేషన్ మనం ఏమంటాము అంటే సిస్టమిక్ సర్క్యులేషన్ అంటాం. ఆక్సిజనేటెడ్ బ్లడ్ వెళ్ళేటువంటి సిస్టమిక్ సర్క్యులేషన్ అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్, సిస్టమిక్ సర్క్యులేషన్ ఆక్సిజనేటెడ్ బ్లడ్, సిస్టమిక్ సర్క్యులేషన్ ఆక్సిజనేటెడ్ బ్లడ్. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ వెళ్ళేటువంటి సర్క్యులేషన్ మనం ఏమంటామో పల్మనరీ సర్క్యులేషన్. పల్మనరీ అంటే లంగ్స్ అన్నమాట. సో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ లంగ్స్కి అనేది వెళ్తుంది. సో ఇక్కడ మనము ఈ డయాగ్రామ్లో చూసినట్లయితే, డయాగ్రామ్లో మనకు హార్ట్ చూడండి, ఇది హార్ట్లో మనకు 4 ఛాంబర్స్ ఉంటాయి. రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్. సో మనకు రైట్ సైడ్ అంతా కూడా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. రబ్బిష్ అని గుర్తుపెట్టుకోండి. రైట్ ఫర్ రబ్బిష్ అంటే ఏమి, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ వస్తుంది. లెఫ్ట్ ఫర్ లగ్జరీ అని గుర్తుపెట్టుకోండి. లెఫ్ట్ ఫర్ లగ్జరీ బ్లడ్ వస్తుంది. సో మనకు రైట్ సైడ్ మొత్తం ఏమవుతుంది, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ వెళ్తుంది, రబ్బిష్. లెఫ్ట్ సైడ్ అంతా వెళ్తుంది లగ్జరీ బ్లడ్ అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది వెళ్తుంది. పల్మనరీ సర్క్యులేషన్లో ఏం జరుగుతుంది, పల్మనరీ సర్క్యులేషన్ అనేది మనకు రైట్ వెంట్రికల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, రైట్ వెంట్రికల్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. రైట్ వెంట్రికల్ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది, లంగ్స్ లోపలికి వెళ్తుంది. లంగ్స్ లోపల అక్కడేమవుతుంది, ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అవుతాయి అన్నమాట. కార్బన్ డైఆక్సైడ్కి ఆక్సిజన్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. ఆ తర్వాత అక్కడ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కడికి వస్తుంది, లెఫ్ట్ ఏట్రియం లోపలికి వస్తుంది. సో పల్మనరీ సర్క్యులేషన్ అంటే ఏముంది, రైట్ వెంట్రికల్ నుంచి
పల్మనరీ సర్క్యులేషన్ అంటే ఏముంది, రైట్ వెంట్రికల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది రైట్ వెంట్రికల్ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది, లంగ్స్కి వెళ్తుంది. లంగ్స్కి వెళ్ళేసి అక్కడ నుంచి ఎక్కడికి వస్తుంది, ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ ఏట్రియం లోపలికి వస్తుంది. దీన్ని పల్మనరీ సర్క్యులేషన్ అంటాము. సిస్టమిక్ సర్క్యులేషన్ అంటే ఏమి, సిస్టమిక్ సర్క్యులేషన్ అంటే సిస్టమిక్ అంటే బాడీ పార్ట్స్కి వెళ్ళేటువంటి బ్లడ్, ఆక్సిజనేటెడ్ బ్లడ్ లెఫ్ట్ వెంట్రికల్ నుంచి బాడీ పార్ట్స్ అన్నిటికీ వెళ్తుంది. దీన్ని మనము సిస్టమిక్ సర్క్యులేషన్ అనేసి అంటాము. సో మనకు 2 రకాలైనటువంటి సర్క్యులేషన్స్ ఉన్నాయి. ఒకటి పల్మనరీ సర్క్యులేషన్, పల్మనరీ అంటే లంగ్స్కి తీసుకెళ్తుంది. రైట్ వెంట్రికల్ నుంచి లంగ్స్కి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ తీసుకెళ్తుంది. దీన్ని పల్మనరీ సర్క్యులేషన్ అంటాము. సిస్టమిక్ సర్క్యులేషన్ అంటే లెఫ్ట్ వెంట్రికల్ నుంచి బాడీ పార్ట్స్కి ఆక్సిజనేటెడ్ బ్లడ్ వెళ్తుంది. సో సిస్టమిక్ సర్క్యులేషన్ అంటే లెఫ్ట్ వెంట్రికల్ నుంచి బాడీ పార్ట్స్కి ఆక్సిజనేటెడ్ బ్లడ్ వెళ్తుంది. దీన్నే మనం ఏమంటాము, సిస్టమిక్ సర్క్యులేషన్ అనేసి అంటాం. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే రైట్ సైడ్ మనకు రబ్బిష్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ మనకు లగ్జరీ అంటే ఏమి, ఆక్సిజనేటెడ్ బ్లడ్ వెళ్తుంది. దీన్ని గుర్తుపెట్టుకోండి. సో రైట్ side is the rubbish one, left side is the luxury one. This is all about the oxygenated and deoxygenated blood circulation. సో ఈ ట్రిక్ని ఒక 2-3 టైమ్స్ నాతో పాటు రిపీట్ చేయండి. రిపీట్ చేస్తే ఈ వీడియో చూస్తూ ఉండగానే ఈ టైంలోనే మీరు ఈజీగా నేర్చుకోగలరు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఈ టైం కూడా మీకు చాలా ప్రొడక్టివ్గా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఆక్సిజనేటెడ్ అండ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్లో అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎలా ఫ్లో అవుతుంది, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎలా ఫ్లో అవుతుంది. సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఒక చిన్న డయాగ్రామ్ ఇక్కడ చూసారంటే, ఫస్ట్ చూడండి డీఆక్సిజనేటెడ్ బ్లడ్. సో బాడీ పార్ట్స్ నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కడికి వస్తుంది, రైట్ ఏట్రియం లోపలికి వస్తుంది. అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది, సో ఫస్ట్ ఎక్కడికి వచ్చింది, రైట్ ఏట్రియంకి వచ్చింది. అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది, రైట్ వెంట్రికల్కి వస్తుంది. రైట్ వెంట్రికల్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, లంగ్స్కి పంప్ అవుతుంది. ఇది డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్లో. మరి సో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కడి నుంచి వెళ్తుంది, ఆక్సిజనేటెడ్ బ్లడ్ లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్ లోపలికి వస్తుంది. లెఫ్ట్ వెంట్రికల్ నుంచి త్రూ అవుట్ ద బాడీ సర్క్యులేట్ అవుతుంది. దాన్నే నేను మీకు ఇక్కడ సింపుల్గా చెప్పాను. ఏమని చెప్పాను, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కడి నుంచి వెళ్తుంది, బాడీ పార్ట్స్ నుంచి ఎక్కడికి వస్తుంది, రైట్ ఏట్రియంకి వస్తుంది. అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది, రైట్ వెంట్రికల్కి వెళ్తుంది. అక్కడ నుంచి మనకి ఎక్కడికి వెళ్తుంది, పల్మనరీ ఆర్టరీ ద్వారా లంగ్స్కి వెళ్తుంది. పల్మనరీ ఆర్టరీ ఈజ్ ద ఓన్లీ ఆర్టరీ దట్ క్యారీస్ ద డీఆక్సిజనేటెడ్ బ్లడ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని పల్మనరీ ఆర్టరీ తీసుకుంది. జనరల్గా ఆర్టరీ అంటే మనకి ఏం కనిపిస్తుంది, గుడ్ బ్లడ్ని తీసుకెళ్తుంది. గుడ్ బ్లడ్ అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకొస్తుంది. దానికి ఎక్సెప్షన్ ఏంటి, పల్మనరీ ఆర్టరీ. ఇది డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకెళ్తుంది. నెక్స్ట్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ని ఎవరు తీసుకెళ్తారు, ఆక్సిజనేటెడ్ బ్లడ్ లంగ్స్ నుంచి పల్మనరీ వెయిన్స్ ద్వారా లెఫ్ట్ ఏట్రియంలోకి వస్తుంది. లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్ లోపలికి వస్తుంది. లెఫ్ట్ వెంట్రికల్ నుంచి అరోటా ద్వారా బాడీ పార్ట్స్కి వెళ్తుంది. అరోటా ఇస్ ద లార్జెస్ట్ ఆర్టరీ. అరోటా అనేది లార్జెస్ట్ ఆర్టరీ బాడీలో అన్ని పార్ట్స్కి కూడా గుడ్ బ్లడ్ని సప్లై చేస్తుంది. సో మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, లంగ్స్ నుంచి పల్మనరీ వెయిన్స్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. పల్మనరీ వెయిన్స్, జనరల్గా వెయిన్స్ అంటే మనకి ఏం చేస్తాయి, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకెళ్తాయి. కానీ పల్మనరీ వెయిన్స్ మాత్రమే మనకు ఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకెళ్తాయి. సో జనరల్గా వెయిన్స్ అన్నీ కూడా ఏం చేస్తాయి, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకెళ్తాయి. కానీ ఒకే ఒక ఎక్సెప్షన్ ఏంటి, పల్మనరీ వెయిన్ ఏం చేస్తుంది, ఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకెళ్తుంది. సో గుర్తుపెట్టుకోండి, పల్మనరీ ఆర్టరీ ఏం చేస్తుంది, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకెళ్తుంది. చూడండి, పల్మనరీ వెయిన్ ఏం చేస్తుంది, ఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకెళ్తుంది. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. మనం చూసుకున్నట్టయితే కార్డియాక్ సైకిల్ అంటే ఏమి, కార్డియాక్ సైకిల్ అంటే ఒక హార్ట్లో జరిగేటువంటి సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ని మనం ఏమంటాము, కార్డియాక్ సైకిల్ అనేసి అంటాం. అంటే హార్ట్ నుంచి బ్లడ్ పంప్ అవుతుంది కదా, ఈ బ్లడ్ పంప్ అయ్యేదానికి జరిగేటువంటి సీక్వెన్షియల్ స్టెప్స్ని మనం ఏమంటాము, కార్డియాక్ సైకిల్ అంటాం. ఇందులో ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, జస్ట్ 3 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి, ఏట్రియల్ కాంట్రాక్షన్. రెండోది ఏంటి, వెంట్రికల్ కాంట్రాక్షన్. కార్డియాక్ డయాస్టోల్. లేదా కార్డియాక్ రిలాక్సేషన్.
రిలాక్సేషన్. సో 2 కాంట్రాక్షన్స్ వస్తుంది, ఒక రిలాక్సేషన్ వస్తుంది. ఏట్రియల్ కాంట్రాక్షన్, వెంట్రికులర్ కాంట్రాక్షన్, తర్వాత కార్డియాక్ రిలాక్సేషన్ అనమాట. ఈ మూడింటిని కలిపి మనం ఏమంటామో కార్డియాక్ సైకిల్ అంటాం. దీనికి ఎంత టైం పడుతుంది? 0.8 సెకండ్స్ టైం పడుతుంది. సో కార్డియాక్ సైకిల్లో ఏం జరుగుతుంది? 2 కాంట్రాక్షన్, ఏట్రియల్ కాంట్రాక్షన్, వెంట్రికులర్ కాంట్రాక్షన్, కార్డియాక్ రిలాక్సేషన్ లేదా వెంట్రికులర్ రిలాక్సేషన్ అనేది జరుగుతుంది. ఈ కార్డియాక్ రిలాక్సేషన్ని మనం వెంట్రికులర్ రిలాక్సేషన్ అని కూడా చెప్తాం. సో నెక్స్ట్ కార్డియాక్ సైకిల్. కార్డియాక్ సైకిల్లో మనం చూసాం కార్డియాక్ సైకిల్కి ఎంత టైం పడుతుంది? 0.8 సెకండ్స్ పడుతుంది. ఈ టైంని మనము డివైడ్ చేసాం. ఎలా డివైడ్ చేసాము? ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. సిస్టోల్ అని మనకి ఎక్కడ వచ్చినా సిస్టోల్ అంటే స్క్వీజింగ్. లెమన్ని మనం స్క్వీజ్ చేస్తాం, ఇలా పిండేస్తాం కదా, దాన్ని స్క్వీజింగ్ అంటాం. సిస్టోల్ అంటే స్క్వీజింగ్ అంటే కాంట్రాక్షన్ జరుగుతుంది. డయాస్టోల్ అంటే రిలాక్సేషన్. డయాస్టోల్ అంటే రిలాక్సేషన్. సో సిస్టోల్ అంటే స్క్వీజింగ్ అంటే కాంట్రాక్షన్. సిస్టోల్ అంటే ఏమి? స్క్వీజింగ్ అంటే కాంట్రాక్షన్. డయాస్టోల్ అంటే ఏమి? రిలాక్సేషన్. సిస్టోల్ అంటే స్క్వీజింగ్ కాంట్రాక్షన్. సిస్టోల్ అంటే స్క్వీజింగ్ కాంట్రాక్షన్. డయాస్టోల్ అంటే రిలాక్సేషన్. సో ఏట్రియల్ సిస్టోల్కి చాలా తక్కువ టైం పడుతుంది, 0.1 సెకండ్స్ టైం పడుతుంది. అదే వెంట్రికులర్ సిస్టోల్కి 0.3 సెకండ్స్ టైం పడుతుంది. జాయింట్ డయాస్టోల్ లేదా కార్డియాక్ డయాస్టోల్ లేదా వెంట్రికులర్ డయాస్టోల్ అంటాం. దీనికి ఎంత టైం పడుతుంది? 0.4 సెకండ్స్ టైం పడుతుంది. AVJ 134, AVJ 134. AVJ అంటే ఏట్రియల్ సిస్టోల్కి ఎంత టైం పడుతుంది? 0.1 సెకండ్. వెంట్రికల్ సిస్టోల్కి ఎంత టైం పడుతుంది? 0.3 సెకండ్స్. జాయింట్ డయాస్టోల్ లేదా కార్డియాక్ డయాస్టోల్ దీనికి ఎంత టైం పడుతుంది? 0.4 సెకండ్స్ పడుతుంది. సో టోటల్గా కార్డియాక్ సైకిల్కి ఎంత టైం పడుతుంది? 0.8 సెకండ్స్ టైం పడుతుంది. ఏట్రియల్ సిస్టోల్లో ఏం జరుగుతుంది? సిస్టోల్ అంటే కాంట్రాక్షన్. ఏట్రియా అనేది కాంట్రాక్ట్ జరుగుతుంది. ఎప్పుడైతే అది కాంట్రాక్షన్ జరుగుతుందో అప్పుడు ఏమవుతుంది? బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది. ఎక్కడి నుంచి ఫ్లో అవుతుంది? మనం హార్ట్ స్ట్రక్చర్ని చూసుకున్నట్లయితే పైన ఉండే వాటిని మనం ఏమంటాము? ఏట్రియా అంటాము. కింద ఉండే వాటిని మనం ఏమంటాము? వెంట్రికల్ అనేసి అంటాము. సో ఏట్రియల్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు ఏమవుతుంది? బ్లడ్ ఏట్రియా నుంచి వెంట్రికల్ లోపలికి పాస్ అవుతుంది. దీనికి ఎంత టైం పడుతుంది? 0.1 సెకండ్స్ టైం పడుతుంది. వెంట్రికల్ సిస్టోల్ అంటే ఏం జరుగుతుంది? వెంట్రికల్ కాంట్రాక్షన్ జరుగుతుంది. వెంట్రికల్ కాంట్రాక్షన్ జరిగితే ఏమవుతుంది? సో ఆల్రెడీ పై చాంబర్ నుంచి కింద చాంబర్లోకి బ్లడ్ వచ్చేస్తుంది. వెంట్రికల్ కాంట్రాక్షన్ జరిగితే ఏమవుతుంది? అది సిస్టమిక్ ఆర్చ్, పల్మనరీ ఆర్చ్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. వెంట్రికల్ సిస్టోల్ జరిగినప్పుడు ఏమవుతుంది? అది బ్లడ్ అనేది ఆర్టరీస్ లోపలికి వెళ్ళిపోతుంది. జాయింట్ డయాస్ట్రోల్, కార్డియాక్ డయాస్ట్రోల్ లేదా వెంట్రికల్ డయాస్ట్రోల్ జరిగినప్పుడు ఏమవుతున్నాయి? అన్ని చాంబర్స్ రిలాక్స్ అయిపోతాయి. పాసివ్ ఫిల్లింగ్ అక్కర్స్ అంటే ఏ విధమైనటువంటి ప్రెషర్ లేకుండా బ్లడ్ అనేది కంప్లీట్గా ఫిల్ చేస్తుంది. సో ఏట్రియల్ సిస్టోల్లో ఏం జరుగుతుంది? బ్లడ్ అనేది ఏట్రియా నుంచి వెంట్రికల్ లోపలికి వెళ్తుంది. వెంట్రికల్ సిస్టోల్ ఏమవుతుంది? వెంట్రికల్స్ నుంచి ఆర్టరీ లోపలికి వెళ్తుంది. జాయింట్ డయాస్టల్ అయినప్పుడు ఏమవుతుంది? హార్ట్ మొత్తం రిలాక్స్డ్ స్టేట్లో ఉంటుంది. బ్లడ్ అనేది నెమ్మదిగా ఫిల్ అయిపోతూ వస్తుంది. సో ఇది కార్డియాక్ సైకిల్ ఎంతసేపు పడుతుంది? 0.8 సెకండ్స్. దీన్ని AVJ అనేటువంటి ఒక చిన్న టిక్ ద్వారా గుర్తుపెట్టుకుంటాం. AVJ 134. ఏట్రియల్ సిస్టోల్ 0.1 సెకండ్, వెంట్రికల్ సిస్టోల్ 0.3 సెకండ్స్, కార్డియాక్ డయాస్టోల్ లేదా వెంట్రికులర్ డయాస్టోల్ లేదా జాయింట్ డయాస్టోల్ దీనికి ఎంత టైం పడుతుంది? 0.4 సెకండ్స్. సో టోటల్ కార్డియాక్ సైకిల్కి ఎంత టైం పడుతుంది? 0.8 సెకండ్స్. నాతో పాటు ఈ ట్రిక్ని 3-4 టైమ్స్ రిపీట్ చేయండి. ప్రెషర్ చేంజెస్ ఇన్ ఏట్రియా అండ్ వెంట్రికల్. సో వెంట్రికల్లోను కానీ ఏట్రియాలో కానీ ఏ విధమైనటువంటి ప్రెషర్ చేంజెస్ అనేది జరుగుతాయి? ఎప్పుడైతే హార్ట్ నుంచి మనకు బ్లడ్ అనేది పంప్ అవుతుందో ఆ బ్లడ్ పంప్ అవ్వడానికి మెయిన్ ఇంపార్టెంట్ కీ రోల్ ఏది ప్లే చేస్తుంది? ప్రెషర్. దీన్ని మనం ఏమంటాం? బ్లడ్ ప్రెషర్ అనేసి చెప్తాం. ఈ ప్రెషర్లో ఏ విధమైనటువంటి చేంజెస్ వచ్చినా కూడా మొత్తం హార్ట్ ఫంక్షనింగ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. అంటే ఏట్రియల్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది? ఏవీ వాల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. వెంట్రికల్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు ఏమవుతుంది? ఈ వెంట్రికల్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు ఆర్టరీ లోపలికి బ్లడ్ అవుతుంది. సెమీ లూనార్ వాల్స్ అనేది
ఓపెన్ అవుతాయి. ఏట్రియల్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు ఏమవుతుంది, ఏవీ వాల్స్ ఓపెన్ అవుతాయి. అండ్ దెన్ వెంట్రికల్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు ఏమవుతుంది, సెమీ లూనార్ వాల్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఇప్పుడు నేను చెప్తున్న ప్రతి ఒక్క స్టేట్మెంట్ కూడా మనకు అసెషన్ అండ్ రీజనింగ్లో కానీ, స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్లో కానీ ప్రతి ఒక్క స్టేట్మెంట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫుల్ ఫోకస్గా వినండి. ఏట్రియల్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు ఏమవుతుంది, ఏవీ వాల్స్ ఓపెన్ అవుతాయి. వెంట్రికల్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు ఏమవుతాయి, సెమీ లూనార్ వాల్స్ అనేది ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ ఏమవుతుంది, ఒక సింపుల్ టేబుల్లో ఇచ్చాను చూడండి. ఏట్రియల్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు మనకు హార్ట్లో 2 రకాలైనటువంటి రైట్ సైడు లెఫ్ట్ సైడు 2 రకాలైనటువంటి వాల్స్ ఉంటాయన్నమాట. రైట్ సైడు 3 వాల్స్ ఉంటాయి. 3 వాల్స్ ఉంటాయి. ఎందుకంటే రైట్ సైడ్ రబ్బిష్ బ్లడ్, డిఆక్సినేటెడ్ బ్లడ్ కదా, ఆ బ్లడ్ వెనక్కి వెళ్ళకుండా ప్రొటెక్ట్ చేసే వాటినే వాల్స్ అనేసి అంటాం. ఈ వాల్స్ ఎన్ని ఉంటాయి, 3 ఉంటాయి. దాన్నే మనం ఏమంటాము, ట్రైకస్పిడ్ వాల్ అనేసి అంటాము. ఇదే విధంగా లెఫ్ట్ సైడ్ 2 ఉంటాయి కాబట్టి బైకస్పిడ్ వాల్ అనేసి అంటాము. ట్రైకస్పిడ్ ఎక్కడ ఉంటుంది, రబ్బిష్ బ్లడ్ రైట్ సైడ్ ఉంటుంది. బైకస్పిడ్ ఎలా ఉంటుంది, బైకస్పిడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ అనేది ఉంటుంది. సో ఏట్రియల్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది, ఈ ట్రైకస్పిడ్ వాల్స్, బైకస్పిడ్ వాల్స్ రెండు కూడా ఓపెన్ అయిపోయి బ్లడ్ అనేది ఏట్రియా నుంచి వెంట్రుకల లోపలికి వస్తుంది. వెంట్రుకల్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు ఏమవుతుంది, వెంట్రుకల్స్ మనకు ఆర్టరీస్లో మనకు సెమీలూనార్ వాల్స్ ఉంటాయి. పల్మనరీ ఆర్టరీ, సిస్టమిక్ ఆర్టరీ రెండిట్లోనూ సెమీలూనార్ వాల్స్ అనేసి ఉంటాయి. ఎప్పుడైతే వెంట్రుకల్ కాంట్రాక్షన్ జరుగుతుందో బ్లడ్ అనేది వెంట్రుకల్స్లో నుంచి ఆర్టరీ లోపలికి వెళ్ళిపోతుంది. సో ఏట్రియల్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు ఏమవుతుంది, బ్లడ్ అనేది వెంట్రుకల లోపలికి వెళ్తుంది. బైకస్పిడ్, ట్రైకస్పిడ్ వాల్స్ ఓపెన్ అవుతాయి. వెంట్రుకల్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు ఏమవుతుంది, సెమీలూనార్ వాల్స్ ఓపెన్ అవుతాయి. బ్లడ్ అనేది ఆర్టరీస్ లోపలికి వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ ఏం జరుగుతుంది, ఏట్రియా ఈజ్ ఫస్ట్ దెన్ వెంట్రుకల్. సో ఫస్ట్ ఎప్పుడు కూడా ఏం జరుగుతుంది, బ్లడ్ పంప్ అయ్యేటప్పుడు ఏబీ వాల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ సెమీలూనార్ వాల్స్ ఓపెన్ అవుతాయి. మనకు స్టేట్మెంట్స్లో చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఫస్ట్ సెమీలూనార్ వాల్స్ విల్ బీ ఓపెన్ ఫాలోడ్ బై ఏట్రియో వెంట్రుకల్ వాల్స్ అనేసి ఇస్తారు. అప్పుడు ఆ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఫస్ట్ ఏ వాల్స్ ఓపెన్ అవుతాయి, ఫస్ట్ మనకి ఎప్పుడు కానీ ఏట్రియో వెంట్రుకల్ వాల్స్ ఓపెన్ అవుతాయి, ఫాలోడ్ బై సెమీలూనార్ వాల్స్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో సింపుల్ ట్రిక్ ఏంటి అంటే, ఏట్రియా కాంట్రాక్షన్ జరుగుతుంది. ఏట్రియా కాంట్రాక్షన్ జరిగినప్పుడు బైకస్పిడ్, ట్రైకస్పిడ్ వాల్స్ ఓపెన్ అయిపోతాయి. వెంట్రుకల్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు సిస్టమిక్ అండ్ పల్మనరీ ఆర్టరీస్లో ఉండేటువంటి సెమీలూనార్ వాల్స్ ఓపెన్ అవుతాయి. వాల్స్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటి, ఒకసారి బ్లడ్ అనేది ఏట్రియా నుంచి వెంట్రుకల్లోకి వచ్చినా లేదంటే ఆర్టరీస్ లోపలికి వెళ్ళిపోయినా మళ్ళీ బ్యాక్ ఫ్లో వెనక్కు రాకుండా దాన్ని ఆపేదానికి ఒక క్లోజ్డ్ డోర్ లాగా పనిచేస్తాయి అన్నమాట వాల్స్ అనేవి. అది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ మనము హార్ట్ సౌండ్. ఇప్పుడు హార్ట్ బీట్, లబ్డబ్ అనే సౌండ్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, మనకు లబ్డబ్ అనేటువంటి సౌండ్ వాల్స్ క్లోజ్ అయినప్పుడు మాత్రమే వస్తుంది. సో మనకి ఇక్కడ 2 వాల్స్ ఉన్నాయి. ఏవి వాల్స్, మనకు సెమీలూనార్ వాల్స్ ఉన్నాయి. సో మనకు ఏవి వాల్ క్లోజ్ అయినప్పుడు వచ్చేటువంటి సౌండ్ని మనం ఏమంటాము, లబ్ అంటాం. ఓపెన్ అయినప్పుడు ఏం సౌండ్ రాదు, క్లోజ్ అయినప్పుడు మాత్రమే సౌండ్ వస్తుంది. సో ఏవీ వాల్స్ క్లోజ్ అయితే, ఏట్రియో వెంట్రుకలర్ వాల్స్ అంటే బోత్ బైకస్పిడ్, ట్రైకస్పిడ్ వాల్స్ క్లోజ్ అయినప్పుడు వచ్చేటువంటి సౌండ్ ఏమంటాము, లబ్ అంటాం. సెమీలూనార్ వాల్స్ క్లోజ్ అయినప్పుడు వచ్చినప్పుడు ఆ సౌండ్ని మనం ఏమంటాము, డబ్ అనేసి అంటాం. సో లబ్ అనే సౌండ్ ఎప్పుడు వస్తుంది, వెంట్రుకులర్ సిస్టోల్ జరిగినప్పుడు. డబ్ అనేటువంటి సౌండ్ ఎప్పుడు వస్తుంది, వెంట్రుకులర్ డయాస్టోల్ అనేది జరిగినప్పుడు వస్తుంది. సో లబ్ అనేటువంటి సౌండ్ ఎప్పుడు వస్తుంది, ఏవీ వాల్స్ క్లోజ్ అయినప్పుడు. ఏవీ వాల్స్ ఎప్పుడు క్లోజ్ అవుతాయి, వెంట్రుకులర్ సిస్టోల్ అప్పుడు క్లోజ్ అవుతాయి. డబ్ అనే సౌండ్ ఎప్పుడు వస్తుంది, సెమీలూనార్ వాల్స్ క్లోజ్ అయినప్పుడు. ఇది ఎప్పుడు జరుగుతుంది, వెంట్రుకులర్ డయాస్టోల్ జరిగినప్పుడు వస్తుంది. సో లబ్ అనే సౌండ్ చాలా లౌడ్గా ఉంటుంది. ఇవి ఏవీ వాల్స్ క్లోజ్ అయినప్పుడు వస్తుంది. డబ్ అనేటువంటి సౌండ్ వస్తుంది ఎప్పుడు వస్తుంది, సెమీలూనార్ వాల్స్ క్లోజ్ అయినప్పుడు వస్తుంది. సో లబ్ అనేటువంటి సౌండ్ ఏవీ వాల్స్ క్లోజ్ అయినప్పుడు, డబ్ అనేటువంటి సౌండ్ సెమీలూనార్ వాల్స్ క్లోజ్ అయినప్పుడు వస్తుంది అనమాట. ఈసీజీ, ఎలక్ట్రోకార్డియోగ్రామ్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు కన్ఫ్యూజన్ వస్తుంది. ఎలక్ట్రోకార్డియోగ్రఫీ అనేది మిషన్,
ఎలక్ట్రోకార్డియోగ్రఫీ అనేది మిషన్. ఇది మిషన్. ఈ మిషన్ ద్వారా, ఈసీజీ మిషన్ ద్వారా మనకు తీసినటువంటి గ్రాఫ్నే మనం ఏమంటాము, గ్రాఫ్ని ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటాం. చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. ఎలక్ట్రోగ్రఫీ అన్నారు కదా, గ్రఫీ అంటే ఇది గ్రాఫ్ అనుకుంటారు. కాదు, ఎలక్ట్రోకార్డియోగ్రఫీ అంటే అది మిషన్. ఆ మిషన్ ద్వారా వచ్చేటువంటి గ్రాఫ్ని ఏమంటాము, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అనేసి అంటాం అన్నమాట. మనము ఈసీజీ అనేది దీన్ని రిప్రజెంట్ చేస్తుంది. మనం హార్ట్ బీట్ ఎలా ఉంది అనేదాన్ని రిప్రజెంట్ చేసేదాన్ని ఈసీజీ అంటాం. హార్ట్ బీట్ అంటే మీ కార్డియాక్ సైకిల్ని రిప్రజెంట్ చేస్తుంది ఈసీజీ. సో దీంట్లో మనకు 2 టర్మ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే డీపోలరైజేషను, రెండోది ఏంటి అంటే రీపోలరైజేషన్. డీపోలరైజేషన్ అంటే కాంట్రాక్షన్, డీపోలరైజేషన్ అంటే ఏం జరుగుతుంది, కాంట్రాక్షన్ అనేది జరుగుతుంది. డీపోలరైజేషన్ అంటే కాంట్రాక్షన్ జరుగుతుంది. రీపోలరైజేషన్ అంటే ఏం జరుగుతుంది, రిలాక్సేషన్ జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రీ ఫర్ రిలాక్స్. డీపోలరైజేషన్ అంటే ఏమి, కాంట్రాక్షన్ జరుగుతుంది. రీపోలరైజేషన్ అంటే రిలాక్సేషన్. రీపోలరైజేషన్ అంటే రిలాక్సేషన్. దానికి ఆపోజిట్ డీపోలరైజేషన్. సో ఆబ్వియస్లీ అది కాంట్రాక్షన్ జరుగుతుంది. సో ఇక్కడ మనము పక్కన నేను రిప్రజెంట్ చేసినటువంటి ఈ గ్రాఫ్ చూసారా, ఇది ఎలక్ట్రోకార్డియోగ్రఫీ అనమాట. దీంట్లో మనకు మెయిన్గా ఎన్ని వేవ్స్ కనిపిస్తున్నాయి, 3 వేవ్స్ కనిపిస్తున్నాయి. ఒకటి పీ వేవ్, 2 క్యూఆర్ఎస్ కాంప్లెక్స్, ఈ మొత్తాన్ని క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అంటాం. మూడోది సిగ్నిఫికెంట్గా టీ వేవ్ అనమాట. ఇవి మూడు స్టేజెస్ని రిప్రజెంట్ చేస్తాయి. ఏం చేస్తాయి ఇక్కడ చూడండి. పీ వేవ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఏట్రియల్ కాంట్రాక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది. క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఏం చేస్తాయి, వెంట్రికులర్ కాంట్రాక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది. టీ వేవ్ ఏం చేస్తుంది, వెంట్రికులర్ రిలాక్సేషన్ లేదా కార్డియాక్ డయాస్టోల్ని రిప్రజెంట్ చేస్తుంది. సో మన కార్డియాక్ సైకిల్లో కూడా సేమ్ వచ్చినాయి. ఏవీజే ఏం రాసాము, 1, 3, 4 అన్నాం. సో ఇక్కడ మనం చూడండి, ఏవీజేలో పీ, క్యూఆర్ఎస్, టీ. ఏ వచ్చేసి ఏట్రియల్ సిస్టోల్ అంటే పీ వేవ్. వెంట్రికులర్ సిస్టోల్ మనం క్యూఆర్ఎస్ కాంప్లెక్స్తో రిప్రజెంట్ చేస్తాం. జాయింట్ డయాస్టోల్ని మనము టీ వేవ్తో రిప్రజెంట్ చేస్తాం. ఏవీజే ఈజ్ పీక్యూఆర్ఎస్టీ. పీ అనేది ఒక వేవ్, క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ వేవ్, టీ అనేది ఇంకొక వేవ్. సో 0.1 సెకండ్, 0.3 సెకండ్, 0.4 సెకండ్. సో మనకి ఇక్కడ రీపోలరైజేషన్ అంటే రిలాక్సేషన్, డీపోలరైజేషన్ అంటే దానికి ఆపోజిట్ కాబట్టి కాంట్రాక్షన్. సో ఇక్కడ పీవేవ్ ఏం చేస్తుంది, పీవేవ్లో మనకు ఏట్రియాల్ డీపోలరైజేషన్ జరుగుతుంది, అంటే ఏట్రియాల్ కాంట్రాక్షన్ అనేది జరుగుతుంది. క్యూఆర్ఎస్ కాంప్లెక్స్లో ఏం జరుగుతుంది, వెంట్రికులర్ డీపోలరైజేషన్ జరుగుతుంది, అంటే వెంట్రికుల్ అనేది కాంట్రాక్షన్ జరుగుతుంది. టీ వేవ్లో ఏం చేస్తుంది, వెంట్రికులర్ రీపోలరైజేషన్ ఫర్ రిలాక్సేషన్. సో వెంట్రికల్ రిలాక్సేషన్ జరుగుతుంది. సో బేసిక్గా ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే రిలాక్సేషన్ ఇది ఒకసారి జరుగుతుంది, జాయింట్ డయాస్టోల్ జరిగినప్పుడు లేదా వెంట్రికులర్ రిలాక్సేషన్ జరిగినప్పుడు. మనకు 2 డీపోలరైజేషన్లు జరుగుతాయి. ఒకటి ఏట్రియల్ డీపోలరైజేషన్, వెంట్రికులర్ డీపోలరైజేషన్. ఏట్రియల్ డీపోలరైజేషన్ పీ వేవ్, తర్వాత వెంట్రికులర్ డీపోలరైజేషన్ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్. టీ వేవ్ వచ్చేసి రిలాక్స్డ్ వేవ్ అంటే ఇక్కడ మనకు వెంట్రికులర్ రిలాక్సేషన్ జరుగుతుంది. చాలా సింపుల్గా నాతో పాటు రిపీట్ చేయండి, అక్కడే ఈ టైంలోనే మీకు గుర్తుండిపోతుంది. మళ్ళీ చదవాల్సిన పని ఉండదు. ఒక్కసారి రివిజన్ చేస్తే నీట్గా గుర్తుండిపోతుంది అనమాట. సో బీ కాన్ఫిడెంట్. సో నాతో పాటు రిపీట్ చేయండి. నెక్స్ట్ కోయాగులేషన్. చాలామంది స్టూడెంట్స్ కోయాగులేషన్ దగ్గర భయపడుతూ ఉంటారు. ఎంత పెద్ద 13 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 13 ఫ్యాక్టర్స్లో కూడా మనకు ఫ్యాక్టర్ నెంబర్ 6 అనేది లేదు. 6 అనే నెంబర్ని ఇంతకుముందు ఐడెంటిఫై చేశారు, బట్ అది క్లాటింగ్లో ఏ సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేయదని దాన్ని తీయేశారు. సో మనకు నేమ్ మాత్రమే 13 ఫ్యాక్టర్స్. యాక్చువల్గా మనకి ఇక్కడ 12 ఉంటాయన్నమాట. సో ఏంటో ఫ్యాక్టర్స్ అంటే 1 నుంచి ఒక 6 మాత్రం తీసేయండి, 1 to 5 అండ్ దెన్ 7 to 13. సో ఏంటి ఫ్యాక్టర్స్, చాలా సింపుల్గా చాలా ఈజీగా గుర్తుపెట్టుకునేటువంటి ట్రిక్ నేను చెప్తాను, ఇక్కడ చూడండి. సో ట్రిక్ ఏంటి, ఫూలిష్ పీపుల్ ట్రై క్లైంబింగ్ లాంగ్ స్లోప్స్ ఆఫ్టర్ క్రిస్మస్, సమ్ పీపుల్ హ్యావ్ ఫాలన్. సో
ఫస్ట్ కొంతమంది క్లైంబ్ చేస్తారు, క్రిస్మస్ తర్వాత పడిపోతారు కొంతమంది, అదే ఫుల్. సో ఫులిష్ పీపుల్ ట్రై క్లైంబింగ్ లాంగ్ స్లోప్స్ ఆఫ్టర్ క్రిస్మస్, సమ్ పీపుల్ హ్యావ్ ఫాలన్. సో దీంట్లో మనకు ఒక్కొక్క అక్షరము కూడా ఒక్కొక్క ఫ్యాక్టర్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇక నేను చెప్పాను చూడండి. సో టోటల్గా 13 ఫ్యాక్టర్స్, కానీ మనము ఇక్కడ రాసేది 12 రాస్తాం. సో ఫస్ట్ ఫూలిష్లో ఎఫ్ వచ్చేసి ఏం చేస్తుంది, ఫ్యాక్టర్ 1 ఫైబ్రినోజన్. పీపుల్లో పీ వచ్చేసి ఫ్యాక్టర్ 2 ప్రోథ్రాంబిన్. ట్రై అనేది థ్రాంబోప్లాస్టిన్, ఇది 3. క్లైంబింగ్ 4 కాల్షియం. లాంగ్ 5 లేబియల్ ఫ్యాక్టర్. స్లోప్స్ 7 స్టేబుల్ ఫ్యాక్టర్. ఆఫ్టర్ 8 యాంటీ హిమోఫిలియా ఏ. క్రిస్మస్ ఫ్యాక్టర్ 9 యాంటీ హిమోఫిలిక్ బి. సమ్ ఎక్స్ స్టార్ట్ పవర్ ఫ్యాక్టర్. సమ్ 10 స్టార్ట్ పవర్ ఫ్యాక్టర్. పీపుల్ 11 ప్లాస్మా థ్రాంబోప్లాస్టిన్ యాంటీసిడెంట్. హ్యావ్ 12 హ్యాగ్మన్ ఫ్యాక్టర్. ఫాలన్ 13 ఫైబ్రిన్ స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్. దీంట్లో మనకు చూడండి బేసిక్గా 8 to 9 యాంటీ హిమోఫిలియా ఏ, యాంటీ హిమోఫిలియా బి. సో 9 వచ్చేసి 8 to 9 యాంటీ హిమోఫిలియా ఏ, యాంటీ హిమోఫిలియా బి. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చి ఫైబ్రిన్ స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్. ఇక్కడ చూడండి 12th వన్ వచ్చేసి హ్యాగ్మన్ ఫ్యాక్టర్. ఇవి గుర్తుంటాయి. సో 8 to 9 యాంటీ హిమోఫిలియా ఏ, యాంటీ హిమోఫిలియా బి. లాస్ట్ 13th ఫ్యాక్టర్ ఫైబ్రిన్ స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్. 12th ఫ్యాక్టర్ వచ్చేసి హ్యాగ్మన్ ఫ్యాక్టర్. మనకి ఇక్కడ 4th ఫ్యాక్టర్ కాల్షియం. ఇది చాలా ఈజీగా గుర్తుంటుంది. 1 2 3 వచ్చేసి ఫైబ్రినోజన్, ప్రోథ్రాంబిన్, థ్రాంబోప్లాస్టిన్. ఫైబ్రినోజన్, ప్రోథ్రాంబిన్, థ్రాంబోప్లాస్టిన్ ఇవి గుర్తుంటాయి. ఇంకా గుర్తు లేని ఫ్యాక్టర్స్ ఏమంటారా, ఈ 10, ఈ 5, 7 ఈ 3 ఫ్యాక్టర్సే గుర్తుండవు. వీటిని కొంచెం ఈ ట్రిక్తో, ఏ ట్రిక్, ఫులిష్ పీపుల్ ట్రై క్లైంబింగ్ లాంగ్ స్లోప్స్ ఆఫ్టర్ క్రిస్మస్, సమ్ పీపుల్ హ్యావ్ ఫాలన్, ఈ ట్రిక్తో మీరు గుర్తుపెట్టుకోండి. సో ఫైబ్రినోజన్, ప్రోథ్రాంబిన్, థ్రాంబోప్లాస్టిన్, కాల్షియం, లేవియల్ ఫ్యాక్టర్, స్టేబుల్ ఫ్యాక్టర్, యాంటీ హిమోఫిలియా ఏ, యాంటీ హిమోఫిలియా బి, స్టార్ట్ పవర్ ఫ్యాక్టర్, ప్లాస్మా థ్రాంబోప్లాస్టిన్, హ్యాగ్మన్ ఫ్యాక్టర్, ఫైబ్రిన్ స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్. సో ఫులిష్ పీపుల్ ట్రై క్లైంబింగ్ లాంగ్ స్లోప్స్ ఆఫ్టర్ క్రిస్మస్, సమ్ పీపుల్ హ్యావ్ ఫాలన్. సో ఈ 13 ఫ్యాక్టర్స్ని ఈ ట్రిక్తో ఒక 2-3 సార్లు రాసి ప్రాక్టీస్ చేయండి. జస్ట్ మినిమం 10 minutesలో మీకు 13 ఫ్యాక్టర్స్ మీకు నోటికి వచ్చేస్తాయి. సో ఫస్ట్ 4 మనకి చాలా ఈజీ. 4th వన్ వచ్చి కాల్షియం, దాన్ని వదిలేయండి. ఫస్ట్ వన్ ఫైబ్రినోజన్, సెకండ్ వన్ ప్రోథ్రాంబిన్, థర్డ్ వన్ వచ్చేసి థ్రాంబోప్లాస్టిన్. ఇప్పుడు మనకు 8 to 9 చూసినట్టయితే యాంటీ హిమోఫిలియా ఏ, యాంటీ హిమోఫిలియా బి. లాస్ట్ 13th వన్ వచ్చేసి ఫైబ్రిన్ స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్. 12th వన్ వచ్చేసి హ్యాగ్మన్ ఫ్యాక్టర్. ఇంకా మనకు గుర్తుండాల్సినవి ఏంటి, ఈ 5 and 7 అండ్ యాజ్ వెల్ యాజ్ 10 and 11 ఈ ఫ్యాక్టర్స్ గుర్తుపెట్టుకున్నట్లయితే క్లాటింగ్ని ఈజీగా రాసేయచ్చు. మీకు వీటిల్లో నుంచి 1 స్టేట్మెంట్ లేదా అజంప్షన్ అనేది ఈజీగా వస్తుంది. 1 మార్క్ అనేది మీ చేతిలో ఉంది. జస్ట్ మీరు 10 minutes కానీ కష్టపడ్డారంటే. సో ఇప్పుడు చూడండి, ఇది సేమ్ అనమాట. కాకపోతే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ చూడండి, యాంటీ హిమోఫిలియా ఏ. ఇప్పుడు నేను చెప్పాను కదా 8 and 9 అనేవి యాంటీ హిమోఫిలియా ఏ. ఒకవేళ ఫ్యాక్టర్ 8 అనేది డెఫిషియన్సీ వచ్చిందనుకోండి, హిమోఫిలియా ఏ వస్తుంది, అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ పడిపోతాయి అన్నమాట. సో 9 అనేటువంటి ఫ్యాక్టర్ డెఫిషియన్సీ వచ్చిందనుకోండి, హిమోఫిలియా బి అనేటువంటి ప్రాబ్లం వస్తుంది. హిమోఫిలియా ఏ వచ్చేసి 8th, హిమోఫిలియా బి వచ్చేసి 9, హిమోఫిలియా ఏ వచ్చి 8, హిమోఫిలియా బి వచ్చేసి 9 అనమాట. సో ఇలా గుర్తుపెట్టుకోండి. సో దీన్ని ఒక 2-3 సార్లు రాయండి, మీకు ఇమ్మీడియట్గా ఇప్పుడే గుర్తుండిపోతుంది. సో నెక్స్ట్ రోల్ ఆఫ్ కాల్షియం. ఇది చాలా ఇంపార్టెంట్. కాల్షియం అనేది ఫ్యాక్టర్ నెంబర్ 4 కదా. కాల్షియం అనేది ప్రతి ఒక్క రియాక్షన్కి కావాలి. సో సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలంటే కాల్షియం ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీ క్లాటింగ్ స్టెప్. కాల్షియం ఈజ్ కామన్ అని గుర్తుపెట్టుకోండి. కాల్షియం ఈజ్ కామన్ అంటే ప్రతి ఒక్క స్టెప్కి కాల్షియం ఉండాలి. కాల్షియం లేకపోతే ఆ స్టెప్ అనేది జరగదు. క్లాటింగ్ ప్రాసెస్ చెప్తున్నాం. నెక్స్ట్ విటమిన్ కే అనేది మనకు చాలా బ్లడ్ క్లాటింగ్కి చాలా ఇంపార్టెంట్ అని నేర్చుకున్నాం. ఈ కే ఏం చేస్తుంది అంటే, కే అనేది ఫ్యాక్టర్స్ 2, 7, 9, 10 వీటి యొక్క సింథసిస్కి కావాలి. అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, 1972లో 19ని 10 + 9గా రాసుకోండి. ఓకేనా. అంటే 10th ఫ్యాక్టరు, 9 ఫ్యాక్టరు, 7, 2, 10, 9, 7, 2
ఈ నాలుగిటికి కూడా ఏం కావాలి, నాలుగిటి సింథసిస్కి కూడా కే అనేటువంటి విటమిన్ కావాలి. 1972 కే ఈజ్ రిక్వైర్డ్ ఫర్ 1972 అంటే ఫ్యాక్టర్ 10, ఫ్యాక్టర్ 9, ఫ్యాక్టర్ 7, ఫ్యాక్టర్ 2 యొక్క సింథసిస్కి కే కావాలి. అన్ని స్టెప్స్ కూడా ఏ క్లాటింగ్ స్టెప్ పర్ఫామ్ చేయాలన్నా కూడా దానికి కాల్షియం అనేది కంపల్సరీగా ఉండాలి అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసినట్లయితే క్లాటింగ్ సీక్వెన్స్, ఏ విధంగా బ్లడ్ అనేది క్లాట్ అవుతూ వస్తుంది. ఇది చాలా 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 ఈజియెస్ట్ ట్రిక్తో మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇల్లు కడుతున్నాం అనుకోండి, ఇల్లు కట్టాలంటే ఫస్ట్ ఎవరు కావాలి, దానికి ఒక వర్కర్ కావాలి. సో గోడ కట్టాలి అంటే దానికి సిమెంట్ కావాలి. సిమెంట్ ఒకటే సరిపోతుందా, బ్రిక్స్ కావాలి. బ్రిక్స్ ఆ తర్వాత సిమెంటు బ్రిక్స్ కలిపి ఒక వాల్ కడతాం, దాన్ని బ్రిక్స్ టర్నింగ్ సాలిడ్ అంటాం, లేదా ఒక వాల్ అని గుర్తుపెట్టుకోండి. వీళ్ళందరినీ సూపర్వైజ్ చేయడానికి ఒక వ్యక్తి కావాలి, అంటే ఒక కాంట్రాక్టర్ కానీ ఒక మ్యాన్సన్ కానీ ఎవరో ఒకరు కావాలన్నమాట. సో ఈ 5 కాంపోనెంట్స్ మనము ఒక ఇల్లు కట్టడానికి కావాలి. సేమ్ బ్లడ్ క్లాటింగ్ కూడా వీళ్ళే కావాలి. సో వర్కర్ వచ్చేసి థ్రాంబోప్లాస్టిన్. సో సిమెంట్ మిక్సర్ ఇదంతా కలిపి కాల్షియం అనమాట. బ్రిక్ లేయర్, బ్రిక్స్ ఉంటాయి కదా, ఈ బ్రిక్స్ అన్నిటిని కూడా థ్రాంబిన్ అంటాం. తర్వాత బ్రిక్స్ అంటే ఒక వాల్ అనేది, ఇవన్నీ కలిపి ఒక వాల్ కడతాం కదా, ఆ వాల్నే మనం ఏమంటాము ఇక్కడ ఫైబ్రిన్ అనేసి అంటాం. సో లాస్ట్ వీళ్ళందరినీ సూపర్వైజ్ చేస్తానికి ఒక వ్యక్తి కావాలి. ఈ సూపర్వైజర్ని మనం ఏమంటాము ఫ్యాక్టర్ 13 ఫైబ్రిన్ స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్ కావాలి. సో సింపుల్ వర్కర్ ఎవరు, థ్రాంబోప్లాస్టిన్. వర్కర్ వచ్చి థ్రాంబోప్లాస్టిన్. సిమెంట్ మిక్చర్ ఎవరు, కాల్షియం. బ్రిక్ లేయర్ ఎవరు, థ్రాంబిన్. తర్వాత ఈ బ్రిక్స్ అన్ని ఒక వాల్ లాగా కడతాం, ఆ వాల్ ఎవరు, ఫైబ్రిన్ కట్టిన తర్వాత వీళ్ళందరినీ సూపర్వైజ్ చేసేది ఎవరు, స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్ 13. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ దీన్ని మెమరైజ్ చేసి, సో వర్కరు, సిమెంటు, బ్రిక్స్, వాలు, సూపర్వైజర్ అనమాట. సో థ్రాంబోప్లాస్టిన్, కాల్షియం, థ్రాంబిన్, ఫైబ్రినోజన్, ఫ్యాక్టర్ 13. ఫైబ్రినోజన్ వచ్చినప్పుడే ఫైబ్రిన్ వస్తుంది, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో థ్రాంబోప్లాస్టిన్, కాల్షియం, థ్రాంబిన్, ఫైబ్రినోజన్, ఫ్యాక్టర్ 13. సో ఇప్పుడు చూడండి ఈ స్టెప్స్ అన్నీ ఎంత సింపుల్గా అర్థమవుతాయి. ఫస్ట్ ఏం జరుగుతుంది, ఎక్కడైనా ఇంజురీ జరిగినప్పుడు బ్లడ్ అనేది, ఏదైనా ఇంజురీ కానీ లేదన్నా కట్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇమ్మీడియట్గా బ్లడ్ అనేది బయట వస్తూ ఉంటుంది. సో దీన్ని క్లాట్ చేయాలి, లేకపోతే మొత్తం బ్లడ్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఈ క్లాటింగ్ కోసం ఫస్ట్ ఏమవుతుంది, థ్రాంబోప్లాస్టిన్ ఇస్ ద వర్కర్. ఈ వర్కర్ అనేవాళ్ళు యాక్టివేట్ అయిపోతారు. ఈ వర్కర్ దీన్ని ఏం తీసుకుంటారు, కాల్షియం అంటే సిమెంట్ని తీసుకుంటారు. సిమెంట్ని తీసుకునేసి ఇక్కడ ఏం ఫామ్ చేస్తుంది, థ్రాంబోప్లాస్టిన్ కాల్షియంతో కలిసి అది ప్రోథ్రాంబిన్ని థ్రాంబిన్గా మారుస్తుంది. సో థ్రాంబోప్లాస్టిన్ ఏం చేస్తుంది, థ్రాంబిన్ని ఫామ్ చేస్తుంది. ఎక్కడి నుంచి, ప్రోథ్రాంబిన్ నుంచి. థ్రాంబోప్లాస్టిన్ నుంచి థ్రాంబిన్ అనేది వస్తుంది. సో ఈ థ్రాంబిన్ను ఫైబ్రినోజన్ 1తో కలిసి ఫైబ్రిన్ మెష్ని ఫామ్ చేస్తుంది. ఫైబ్రిన్ మెష్ అంటే ఇలా చిన్న పోగుల్లాగా ఫామ్ అవుతాయి. ఇందులో నుంచి బ్లడ్ అనేది బయటకు వెళ్ళకుండా వస్తుంది. సో ఈ మెష్ని స్టెబిలైజ్ చేసేటువంటి ఒక సూపర్వైజర్ ఉండారు కదా, ఆ సూపర్వైజరే ఫ్యాక్టర్ 13 ఫైబ్రిన్ స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్. ఇంతేనండి. సో జస్ట్ ఒక వర్కర్ అండి, మొత్తం కంప్లీట్ ట్రిక్ అంతా చూడండి. ఫస్ట్ వర్కర్ వస్తారు. ఈ వర్కర్ ఎవరు మనకు, థ్రాంబోప్లాస్టిన్. ఇతను ఏం తీసుకుంటాడు, సిమెంట్ తీసుకుంటాడు. అంటే ఏం చేస్తాడు, కాల్షియం తీసుకుంటాడు. కాల్షియంతో పాటు ఇతనికి ఇంకేం కావాలి, బ్రిక్స్ కావాలి. ఈ బ్రిక్సే థ్రాంబోప్లాస్టిన్ కాల్షియంతో కలిసి ఇది ఏం చేస్తుంది, ప్రోథ్రాంబిన్ని థ్రాంబిన్గా మారుస్తుంది. ఈ బ్రిక్స్ థ్రాంబిన్. ఇప్పుడు ఒక పెద్ద వాల్ కట్టాలి, అవుతుంది ఫైబ్రిన్. ఈ వాలే మనకు ఫైబ్రిన్ మెష్. ఇప్పుడు దీన్నంతా సూపర్వైజ్ చేసేది ఎవరు, ఫ్యాక్టర్ 13 ఫైబ్రిన్ స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్. సో ఇంతేనండి, సింపుల్. కాకపోతే ఇక్కడ మనకు థ్రాంబిన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ప్రోథ్రాంబిన్ నుంచి వస్తుంది. ఫైబ్రిన్ ఎక్కడి నుంచి వస్తుంది,
ఫైబ్రిన్ అనేది మనకు ఫైబ్రినోజన్ నుంచి వస్తుంది. చాలా సింపుల్. థ్రాంబోప్లాస్టిన్ కాల్షియము థ్రాంబిన్ ఫామ్ చేస్తుంది. ఈ థ్రాంబిన్ ఫైబ్రినోజన్తో కలుస్తుంది, ఫైబ్రిన్ మెష్ని ఫామ్ చేస్తుంది. దీనికి ఫైబ్రినోజన్ స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్ అనేది సూపర్వైజర్గా ఫంక్షన్ చేస్తుంది. ఇంతే అండి. సో ఫ్యాక్టర్స్ నేర్చుకునేసాము, నెక్స్ట్ క్లాటింగ్ ప్రాసెస్ని నేర్చుకునేసాం. అంత సింపుల్. సో ఈ సిమెంటు, బ్రిక్, వర్కరు, సూపర్వైజరు, ఈ వాల్, ఈ సింపుల్ ఈ కాన్సెప్ట్ మీరు బ్రెయిన్లో గుర్తుపెట్టుకోండి. సీక్వెన్స్ అనేది దానంతటా అదే గుర్తొచ్చేస్తుంది. అది చాలా 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 సింపుల్ ట్రిక్ అనమాట. ఫైనల్గా స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్. సో మనకు హార్ట్ స్ట్రక్చర్లో తీసుకున్నట్లు ఏముంటాయి? పైన ఉండే వాటిని ఏట్రియంస్ అంటాము, కింద ఉండే వాటిని మనం ఏమంటాము? వెంట్రికల్స్ అంటాం. రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్. సో మనకు ఇక్కడ రైట్ సైడ్ ఏముంటాయి? రబ్బిష్ బ్లడ్ అంటే బ్యాడ్ బ్లడ్ ఉంటుంది. ఇక్కడ మనకు 3 వాల్స్ ఉంటాయి, ట్రైకాస్పిడ్ వాల్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ మనకి ఏముంటుంది? 2 వాల్స్ ఉంటాయి. దాన్ని బైకాస్పిడ్ వాల్ లేదా మిట్రల్ వాల్వ్ అని కూడా అంటాం. బైకాస్పిడ్ వాల్నే మనం మిట్రల్ వాల్వ్ అని కూడా అంటాం. సో ఇక్కడ చూడండి. సో ట్రైకాస్పిడ్ వాల్ ఎక్కడ ఉంటుంది? రైట్ ఏటీఎంకి రైట్ వెంట్రికల్కి మధ్య ఉంటుంది. ఇదేం చేస్తుంది? బ్లడ్ అన్నీ కూడా వాల్స్ యొక్క పని ఏంటి అంటే బ్యాక్ ఫ్లో ఆఫ్ బ్లడ్ని ప్రివెంట్ చేస్తాయి. సో నెక్స్ట్ ఏముంటుంది? లెఫ్ట్ సైడ్ మనకి ఏముంటుంది? లెఫ్ట్ సైడ్ బైకాస్పిడ్ వాల్ ఉంటుంది. దీన్నే మనం మిట్రల్ వాల్ అనేసి అంటాము. సో ఇది కూడా ఏం చేస్తుంది? బ్యాక్ ఫ్లో ఆఫ్ బ్లడ్ని ప్రివెంట్ చేస్తుంది. తర్వాత మనకు ఆర్టరీస్ ఉన్నాయి కదా, పల్మనరీ ఆర్టరీ, సిస్టమిక్ ఆర్టరీ. ఈ రెండిట్లోనూ కూడా మనకు వాల్స్ ఉంటాయి. ఈ 2 వాల్స్ మనము సెమీలునార్ వాల్స్ అనే అంటాం. సో ఈ 2 సెమీలునార్ వాల్స్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటి? బ్లడ్ అనేది వెనక్కి రాకుండా, మళ్ళీ వెంట్రుకల లోపలికి రాకుండా అది ప్రివెంట్ చేస్తుంది. సో ఇక్కడ ఉండేటువంటి వాల్స్ ఏంటి? పల్మనరీ ఆర్చ్లోను, సిస్టమిక్ ఆర్చ్లోను, ఈ రెండిట్లోనూ కూడా మనకు ఉండేటువంటి వాల్స్ని సెమీలూనార్ వాల్స్ అంటాం. సెమీలూనార్ వాల్స్. చాలా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి పార్ట్ ఏంటి అంటే ట్రైకస్పిడ్ వాల్స్, బైకస్పిడ్ వాల్ని మిట్రల్ వాల్ అంటాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు బ్యాడ్ బ్లడ్, రబ్బిష్ బ్లడ్ ఎక్కడ ఉంటుంది? రైట్ సైడ్ ఉంటుంది. రైట్ సైడ్ ఉండేటువంటి బ్లడ్ని కంట్రోల్ చేసేదానికి ఎక్కువ వాల్స్ కావాలి. కాబట్టి రైట్ సైడ్ 3 వాల్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ మనకు గుడ్ బ్లడ్ ఉంటుంది, దానికి ఎక్కువ వాల్స్ అవసరం లేదు. అందువల్ల లెఫ్ట్ సైడ్ 2 వాల్స్ ఉంటాయి. కాబట్టి దీన్ని బైకస్పిడ్ వాల్ అంటాం. బైకస్పిడ్ వాల్కి ఇంకొక పేరు ఏంటి అంటే మిట్రల్ వాల్. సింపుల్, చాలా సింపుల్, కానీ చాలాసార్లు రిపీట్ అయింది ఈ స్టేట్మెంట్. బైకస్పిడ్ వాల్ లేదా మిట్రల్ వాల్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది అని కానీ, లేదా ట్రైకస్పిడ్ వాల్ రైట్ సైడ్ ఉంటుంది అని కానీ, ఇలా స్టేట్మెంట్స్ తిప్పించి ఇస్తుంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం మనకు సెమీలునార్ వాల్స్ క్లోజ్ అయ్యేటప్పుడు ఏ సౌండ్ వస్తుంది? ఏబీ వాల్స్, వెంట్రికులర్ వాల్స్ క్లోజ్ అయ్యేటప్పుడు ఏ సౌండ్ వస్తుంది? ఇది చాలా చాలా సార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ బ్లడ్ ఫ్లో. సో మనకు డబుల్ సర్క్యులేషన్ అని చెప్పుకున్నాం కదా, అంటే బ్యాడ్ బ్లడ్, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంతా ఒకవైపు వెళ్తుంది, ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంతా ఒకవైపు వెళ్తుంది. సో ఈ బ్లడ్ ఫ్లో అనేది ఎక్కడ ఉంటుంది? సో ఇక్కడ నేను ఈ వీడియోలో చూపించినటువంటి డయాగ్రామ్స్ అన్నీ కూడా బేసిక్గా ఎన్సీఆర్టీ డయాగ్రామ్స్, ఎన్సీఈఆర్టీ. సో బయాలజీకి మొత్తానికి కూడా, బాటనీ, జువాలజీకి, ఎంసెట్కి ప్రిలిమినరీ ఇంపార్టెంట్ చదవాల్సింది అంటే మీరు ఎన్సీఆర్టీనే ఫాలో అవ్వాలి. సో ఇక్కడ డీఆక్సిజనేటెడ్ బ్లడ్, ఆక్సిజనేటెడ్ బ్లడ్ డిఫరెంట్గా వస్తుంది. ఎలా వస్తుంది? ఫస్ట్ మనకు బ్లడ్ ఫ్లో తీసుకున్నట్లయితే హార్ట్ నుంచి లంగ్స్కి వెళ్తుంది, లంగ్స్ నుంచి మళ్ళీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ మళ్ళీ హార్ట్కి వచ్చి, హార్ట్ నుంచి బాడీ పార్ట్స్ అన్నిటికీ వెళ్తుంది. సో ఫస్ట్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ తీసుకుందాం. సో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ చూడండి, ఇక్కడ బాడీ పార్ట్స్ ఉంది. బాడీ పార్ట్స్ నుంచి ఆక్సిజన్ ఉపయోగించుకొని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి. ఈ రిలీజ్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ మనకు వినా కేవా ద్వారా, ఏం చేస్తుంది? బ్యాడ్ బ్లడ్ని కలెక్ట్ చేసుకుని హార్ట్కి తీసుకెళ్తుంది. ఎక్కడ తీసుకెళ్తుంది? ఫస్ట్ రైట్ ఏట్రియం లోపల తీసుకెళ్తుంది. ఏట్రియం నుంచి ఎక్కడికి వస్తుంది? వెంట్రికల్కి వస్తుంది. వెంట్రికల్ నుంచి పల్మనరీ ఆర్టరీ ద్వారా లంగ్స్కి తీసుకెళ్తుంది. చూడండి, పల్మనరీ ఆర్టరీ ద్వారా లంగ్స్కి తీసుకెళ్తుంది. అక్కడ కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అయిపోయి గుడ్ బ్లడ్ అయిపోయి పల్మనరీ వెయిన్ ద్వారా లెఫ్ట్ ఏట్రియం లోపలికి వస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్ వెంట్రికల్లోకి వస్తుంది. లెఫ్ట్ వెంట్రికల్ నుంచి అరోటా
బాడీ అరోటా ద్వారా బాడీ పార్ట్స్ అన్నిటికీ కూడా సప్లై అవ్వడం అనేది జరుగుతుంది. ఇది కంటిన్యూస్గా జరుగుతుంది. సో ఇక్కడ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది? బాడీ పార్ట్స్ నుంచి వినాకేవా నుంచి రైట్ ఏట్రియం నుంచి, సో ఇక్కడ గార్డ్ చేసే వాల్స్ ఇచ్చారు. రైట్ సైడ్ మనకు ట్రైకస్పిడ్ వాల్ ఉంటుంది, రైట్ వెంట్రికల్ ఉంటుంది, తర్వాత పల్మనరీ వాల్వ్ అంటే సెమీలూనార్ వాల్స్, ఇదే సెమీలూనార్ వాల్వ్. ఇక్కడ నుంచి పల్మనరీ ఆర్టరీ లోపలికి వెళ్తుంది, లంగ్స్కి వెళ్తుంది. ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎలా వెళ్తుంది? లంగ్స్ నుంచి పల్మనరీ వెయిన్స్కు, పల్మనరీ వెయిన్స్ నుంచి లెఫ్ట్ ఏట్రియము, బైకస్పిడ్ వాల్స్, లెఫ్ట్ వెంట్రికలు, అరోటిక్ వాల్వ్, అరోటా, బాడీ. సింపుల్గా ఈ డయాగ్రామ్ మీకు విజువలైజేషన్ చేయాలి. బాడీ పార్ట్స్ నుంచి వినాకేవా నుంచి రైట్ ఏటీఎం దగ్గర మనకు అక్కడ ట్రైకస్పిడ్ వాల్స్, రైట్ వెంట్రికల్ నుంచి పల్మనరీ ఆర్టరీ ద్వారా లంగ్స్కి. ఈ సీక్వెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్లో ఈ సీక్వెన్స్ అనేది రిపీట్ చేస్తూ ఉంటారు. సో ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. సో సింపుల్ ఫ్లో తీసుకున్నట్లయితే రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్, అక్కడ నుంచి లంగ్స్కి వెళ్తుంది. లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్, బాడీ పార్ట్స్. సో మీరు ఇంకా గుర్తుపెట్టుకోగలరు అనుకుంటే ఒక చిన్న పదం గుర్తుపెట్టుకోండి, విఆర్టీఆర్పి ఎల్పిఎల్బిఎల్ఏ. సో విఆర్టీఆర్పి ఎల్పిఎల్బిఎల్ఏ, విఆర్టీఆర్పి ఎల్పిఎల్బిఎల్ఏ. వి అంటే వినాకేవా, రైట్ ఏట్రియం, ట్రైకస్పిడ్ వాల్, రైట్ వెంట్రికల్, పల్మనరీ ఆర్టరీ, లంగ్స్, పల్మనరీ వెయిన్, లెఫ్ట్ ఏట్రియం, బైకస్పిడ్ వాల్, లెఫ్ట్ వెంట్రికల్ అండ్ అరోటా. సో మొత్తం సీక్వెన్స్ అంతా వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మిస్టేక్ చేయరు. విఆర్టీఆర్పి ఎల్పిఎల్బిఎల్ఏ అంతే. ఇదే సీక్వెన్స్ని గుర్తుపెట్టుకున్నానంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్లో ఎక్కువగా అడిగేదానికి ఆస్కారం ఉండేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. అందువల్ల నేను ఎన్నిసార్లు చెప్తున్నాను. సో ఈ ట్రిక్స్ విన్న తర్వాత ఒకసారి 2-3 సార్లు రాసి ప్రాక్టీస్ చేయండి. అంటే లాంగ్ ట్రిక్స్ నేను చెప్తున్నట్టు. ఎప్పుడైతే 2-3 సార్లు మీరు రివైజ్ చేసిన ప్రతిసారి ఈ ట్రిక్ని రివైజ్ చేసుకోవాలి. ట్రిక్ ద్వారా నేర్చుకుంటే మీరు ట్రిక్ ద్వారా మాత్రమే రివైజ్ చేయండి. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా గుర్తుంటుంది, కన్ఫ్యూజ్ అవ్వరు. మీరు నేర్చుకోవడం ట్రిక్ ద్వారా నేర్చుకుని రివిజన్ చేసేటప్పుడు ట్రిక్ లేకుండా రివిజన్ చేశారనుకోండి, అక్కడ మొత్తం కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. సో ట్రిక్ ద్వారా నేర్చుకుంటే ట్రిక్ ద్వారా మాత్రమే రివిజన్ చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్లో మీరు మార్క్స్ అనేది గెయిన్ చేసుకోగలరు. వాల్స్ మనం చూసినట్లయితే ట్రైకస్పిడ్ వాల్స్ ఎక్కడ ఉంటాయి? రైట్ సైడ్ ఉంటుంది. అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది? పల్మనరీ అంటే ఏంటి? లంగ్స్కి వెళ్తుంది. సో బైకస్పిడ్ వాల్ ఎక్కడ ఉంటాయి? లెఫ్ట్ సైడ్ ఏముంటుంది? గుడ్ బ్లడ్ ఉంటుంది. అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది? అరోటిక్ ఆర్చ్ అంటే బాడీ పార్ట్స్కి వెళ్తుంది. సో ట్రైకస్పిడ్ వచ్చేసి పల్మనరీకి తీసుకెళ్తుంది, బైకస్పిడ్ వచ్చి అరోటా లోపలికి తీసుకెళ్తుంది. సో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఏమున్నాయి? ట్రైకస్పిడ్, బైకస్పిడ్, సెమీలూనార్ వాల్స్. సో రైట్ సైడ్ వచ్చి ట్రైకస్పిడ్, లెఫ్ట్ సైడ్ వచ్చి బైకస్పిడ్. దీనే మనం బైకస్పిడ్ వాల్నే మిట్రల్ వాల్ అంటాం. సో మనకు బ్లడ్ ఫ్లో ఎలా వెళ్తుంది? రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్, లంగ్స్, లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్, బాడీ పార్ట్స్. వాల్స్ ఎక్కడికి వెళ్తాయి? ట్రైకస్పిడ్ వాల్స్. తర్వాత ఇది పల్మనరీకి తీసుకెళ్తుంది, బాడీ పార్ట్స్కి వచ్చేసి అరోటాని తీసుకెళ్తుంది. ఇంతేనండి, సింపుల్. తీసుకున్నట్లయితే బ్లడ్ ప్రెషర్ అనమాట. సో ఇక్కడ సిస్టోలిక్ అంటే గుర్తుపెట్టుకోండి, స్క్వీజ్డ్ అంటే ఏం జరుగుతుంది? కాంట్రాక్షన్. సిస్టోలిక్ అంటే స్క్వీజ్, కాంట్రాక్షన్. డయాస్టోల్ అంటే రిలాక్సేషన్. ఒకటి గుర్తుపెట్టుకోండి, రెండోది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సిస్టోలిక్ అంటే స్క్వీజ్డ్, సో డయాస్టోల్ అంటే ఆపోజిట్, రిలాక్స్డ్ అనమాట. సో బ్లడ్ ప్రెషర్ ఏమవుతుంది? బ్లడ్ ప్రెషర్ ఏంటి అంటే మనకు బ్లడ్ అనేది బ్లడ్ క్యాపిలరీస్లో, బ్లడ్ ఆర్టరీస్లో, వెయిన్స్లో ఫ్లో అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఫ్లో అవుతూ ఉంటుందో ఆ ఫ్లో అయ్యేటువంటి బ్లడ్ ఎప్పుడు కూడా సడన్ ప్రెషర్ని క్రియేట్ చేస్తుంది. ఆ ప్రెషర్నే మనం ఏమంటామో బ్లడ్ ప్రెషర్ అనేసి అంటాము. ఈ బ్లడ్ ప్రెషర్ ఎస్పెషల్లీ 2 కాంపోనెంట్స్గా మెజర్ చేస్తాం. ఒకటి ఏంటి అంటే సిస్టోలిక్గా, రెండోది ఏంటి అంటే డయాస్టోలిక్గా. అంటే సిస్టోల్ అంటే ఏమి? వెంట్రికల్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు వచ్చేటువంటి ప్రెషర్ని సిస్టోల్ అంటాం. డయాస్టోల్ అంటే ఏమి? వెంట్రికల్ రిలాక్సేషన్ జరిగేటప్పుడు వచ్చేటువంటి ప్రెషర్ని డయాస్టోలిక్ ప్రెషర్ అనేసి అంటాం అనమాట. సో
జనరల్గా మనము బీపీ అనేది చెక్ చేస్తాం, బీపీ అనేది రాస్తాం, బ్లడ్ ప్రెషర్. వెంట్రుకల కాంట్రాక్షన్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది, బ్లడ్ అనేది ఎజెక్ట్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. బ్లడ్ ఎజెక్ట్ అవుతుంది. ఎజెక్ట్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది, ఆర్టరీస్ లోపలికి వెళ్తుంది. వెంట్రుకలు రిలాక్సేషన్ జరిగినప్పుడు ఏమవుతుంది, ఆర్టరీస్ రీకాయిల్ అవుతాయి. ఇక్కడ ఏమవుతుంది, హార్ట్ రీఫిల్స్ ద బ్లడ్. సో హార్ట్ లోపలికి బ్లడ్ అనేది ఫిల్ అయ్యేదానికి వస్తుంది. సో వెంట్రుకలు కాంట్రాక్షన్ జరిగినప్పుడు 120 mm Hg ప్రెషర్ ఉంటుంది. వెంట్రుకలు రిలాక్సేషన్ జరిగినప్పుడు 80 mm Hg ఉంటుంది. అందాక నేను కార్డియాక్ సైకిల్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వెంట్రుకలు జాయింట్ డయాస్టోల్ జరిగినప్పుడు ప్యాసివ్గా బ్లడ్ అనేది ఫిల్ అవుతుంది అని చెప్పాం. ఎందుకు, ఇక్కడ 80 mm Hg మాత్రమే ప్రెషర్ అనేది ఉంటుంది. సో పంపింగ్కి వెంట్రుకలు కాంట్రాక్షన్ జరిగినప్పుడు 120 mm Hg ఉంటే వెంట్రుకల యొక్క రిలాక్సేషన్ అప్పుడు 80 mm Hg ఉంటుంది. సో సిస్టోల్ అంటే స్క్వీజింగ్ కాంట్రాక్షన్, డయాస్టోల్ అంటే డైలెట్. ఒకటి గుర్తుపెట్టుకొని ఇంకోటి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సో అది. సో బీపీలు అంటే ఏమి, 120 అంటే ఏమి, వెంట్రుకలర్ కాంట్రాక్షన్ జరిగింది. 80 అంటే ఏమి, వెంట్రుకల్ రిలాక్సేషన్ జరిగింది. చాలా సింపుల్, చాలా ఈజీ అనమాట. నార్మల్ బీపీ. సో నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఎంత ఉండాలి, 120/80 mm Hg ఉండాలి. సో ఫస్ట్ వన్ ఏంటి, వెంట్రుకల్ కాంట్రాక్షన్. సెకండ్ వన్ ఏంటి, వెంట్రుకల్ రిలాక్సేషన్. సో ఒకటి వచ్చి సిస్టోల్, రెండోది వచ్చేసి డయాస్టోల్. ఏది సిస్టోలు ఏది డయాస్టోలు అనేసి అడుగుతూ ఉంటారు, అది గుర్తుపెట్టుకోవాలి. సిస్టోల్ వచ్చి 120, డయాస్టోల్ వచ్చేసి 80 mm Hg. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. నెక్స్ట్ వై బ్లడ్ ప్రెషర్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్, దాని యొక్క రోల్ ఏంటి. హై బీపీ, లో బీపీ అంటాం. లో బీపీ వస్తే కళ్ళు తిరిగి పడిపోతుంటారు. హై బీపీ వస్తే హార్ట్ అటాక్ రిస్క్స్ ఎక్కువగా ఉంటాయి. దాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే బాడీలో ఉండేటువంటి ప్రతి ఒక్క టిష్యూకి ఆక్సిజన్ బ్లడ్ తీసుకెళ్తుంది. సో బ్లడ్ ప్రెషర్లో మన డిఫరెన్సెస్ వచ్చినాయితే సప్లై ఆఫ్ ఆక్సిజన్లో, న్యూట్రిషన్లో అన్నిట్లో బ్లడ్ అనేది ట్రాన్స్పోర్టేషన్ వెహికల్, అన్నిటిని బ్లడ్ తీసుకెళ్తుంది. అలాంటి ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, అన్ని టిష్యూస్ కూడా ప్రాపర్గా ఫంక్షన్ చేయలేవు, బాడీ మొత్తం డిస్టార్ట్ అయిపోతుంది అనమాట. సో డయాస్టోలిక్ ప్రెషర్ ఏం చేస్తుంది, బ్లడ్ అనేది ఈవెన్గా మూవ్ అవుతుందా లేదా, హార్ట్ రిలాక్స్ అయ్యేటప్పుడు అనేది మనకు ఎన్ష్యూర్ చేస్తుంది. ఒకవేళ మన బీపీ కానీ 140/90 అంతకంటే ఎక్కువ పెరిగింది అనుకో, దీన్ని హై బీపీ అంటాం. వీళ్ళకి ఎక్కువ కోపం ఉంటుంది, అరుస్తూ ఉంటారు. వీళ్ళకు హార్ట్ డిసీజెస్, కిడ్నీ డిసీజెస్ వచ్చేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉందన్నమాట. సో మనకు సిస్టోలిక్ ప్రెషర్, మనం బీపీ మీటర్ పెట్టి చెక్ చేస్తూ ఉంటారు కదా, ఫస్ట్ వచ్చేటువంటి సౌండ్ ఏంటి అంటే సిస్టోలిక్ ప్రెషర్. మనకు లాస్ట్లో వినిపించేటువంటి సౌండ్ ఏంటి అంటే డయాస్టోలిక్ ప్రెషర్. సో ఫస్ట్ సిస్టోల్ వస్తుంది, సెకండ్ వచ్చేసి డయాస్టోల్ వస్తుంది. ఇదే సీక్వెన్స్లో గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మనకేమొస్తుంది, సిస్టోల్ వినిపిస్తుంది. సిస్టోల్ అంటే కాంట్రాక్షన్, వెంట్రుకల కాంట్రాక్షన్ జరుగుతుంది. సెకండ్ ఏం వినిపిస్తుంది, డయాస్టోల్ అంటే ఏమి, కార్డియాక్ రిలాక్సేషన్, వెంట్రుకల్ రిలాక్సేషన్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. హైయెస్ట్ ప్రెషర్ ఎలా ఉంటుంది, సిస్టోల్లో ఉంటుంది 120 mm Hg. లోయెస్ట్ ప్రెషర్ ఎలా ఉంటుంది, డయాస్టోల్లో ఉంటుంది 80 mm Hg. సో ఇలా గుర్తుపెట్టుకోవాలి ట్రిక్స్ అన్నీ కూడా. సో సమ్మరీ మనం చూసినట్లయితే సిస్టోల్ అనేది ఏంది, కాంట్రాక్షన్. డయాస్టోల్ అంటే రిలాక్సేషన్. నార్మల్ బీపీ ఎంత ఉంటుంది, 120/80. అంటే ఏంటి, ఫస్ట్ సిస్టోల్ అనేది టాప్ 1, డయాస్టోల్ అనేది బాటమ్ 1 అనమాట. చాలా ఇంపార్టెంట్ చూడండి. స్పిగ్మోమానోమీటర్ అనేది బీపీని కొలిచేటువంటి ఇన్స్ట్రుమెంట్. సో మనకు బీపీని కొలుస్తారు కదా, ఆ బీపీని కొలిచేటువంటి ఇన్స్ట్రుమెంట్ని మనం ఏమంటాము, స్పిగ్మోమానోమీటర్ అంటాం. స్పిగ్మోమానోమీటర్ బీపీని కొలవడానికి ఉపయోగపడుతుంది. దిస్ ఆర్ ఆల్ ద ట్రిక్స్. సో ఈ ట్రిక్స్ అన్నీ కూడా మీరు బాగా 2-3 సార్లు ఈ వీడియోని చూడండి, రివైజ్ చేయండి, ప్రాక్టీస్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. అప్పుడు మీకు స్కోర్ అనేది ఈజీగా ఇంప్రూవ్ అవుతుంది. టు మై యూట్యూబ్ ఛానల్, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, అందరికీ హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ మీకు ఏ టాపిక్ మీద ట్రిక్స్ కావాలో కమెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.